ఫీజులు చెల్లిస్తేనే పై తరగతికి పంపిస్తామని బెదిరిస్తూ ఉన్నాయి. ఆన్లైన్ తరగతులకు సంబంధించిన లింకులను కూడా ఇచ్చేది లేదని తేల్చి చెబుతూ ఉన్నాయి. ఇక ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇక లాక్డౌన్ నేపథ్యంలో ఫీజులు కట్టడానికి తల్లిదండ్రులు ఇబ్బందులు పడతారని భావించిన సర్కార్ వారిని ఒత్తిడి చేయవద్దంటూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఇటీవల కొన్ని సూచనలు చేసింది. ట్యూషన్ ఫీజును నెలవారీగా తీసుకోవాలని హెచ్చరించింది. అయితే ఈ సూచనలను ప్రైవేట్ యాజమాన్యాలు పట్టించుకోలేదు. ఇక ఫీజుల విషయంలో కూడా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ఉన్నాయి. 75% ఫీజులు చెల్లిస్తేనే పరీక్ష ఫీజులు కట్టేందుకు అనుమతి అంటూ ఫీజులు కట్టని విద్యార్థులను వేధిస్తూ ఉన్నారు. ఇక ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఫీజుల వసూళ్ల విషయంలో పైసా కూడా తగ్గని ప్రైవేట్ స్కూళ్లు, ఇక కాలేజీలు కూడా అదే బాట పడుతున్నాయి. ఇక స్కూళ్ల ఫీజులను నియంత్రించాల్సిన బాధ్యత విద్యాశాఖ పైన లేదా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఇవాళ మనతో పాటుగా చర్చించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు గోప శ్రీనివాసరెడ్డి గారు, పిఎస్పిఏ ప్రెసిడెంట్, అదేవిధంగా సింకారి శివాజీ గారు, యువసేన ప్రెసిడెంట్, అదేవిధంగా వెంకటేష్ గారు పీడిఎస్యు నుంచి, సునీల్ కుమార్ గారు వరంగల్ టీపీటీఎఫ్, అదేవిధంగా పవన్ కుమార్ గారు ఎన్ఎస్యుఐ నుంచి ఉన్నారు, కుమార్ సాగర్ గారు ఏబీవీపీ నేరేడ్మెంట్ ఇన్ఛార్జ్. వీరితో పాటుగా ఇవాళ మన ఈ టాపిక్ని కొనసాగిద్దాం. ముందుగా గోప శ్రీనివాసరెడ్డి గారు, స్కూల్స్ తీసాము, మీ చావు మీరు చావండి చెప్పేసి ప్రభుత్వం ఒక ఆర్డర్ వేసి వదిలేసింది. ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్నాం ఈ స్కూళ్లలో ఈ శానిటైజ్ సంబంధించిన ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని చెప్పేసి మనము ఒక డిబేట్లో మనం గతంలో మాట్లాడుకున్నాం. స్కూళ్ళ యాజమాన్యాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి, ఎంత తల్లిదండ్రులను ఎంత వేధిస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అక్కడ దగ్గర నుంచి స్కూళ్ళ ఫీజుల దాకా వ్యవహారం వచ్చింది. ఇంకా టైం ఉన్నప్పటికీ కూడాను గతంలో లాక్డౌన్ టైంలో కూడాను ఎవరికి ఆదాయం లేకపోయినా కానీ ఫీజులు మొత్తం కడుతూనే ఉన్నారు. వ్యాన్ లేకపోయినా కానీ వ్యాన్ ఫీజు కట్టమని, డ్రైవర్ లేకపోయినా డ్రైవర్ ఫీజు కట్టమని, ఇట్లా రకరకాలుగా వేధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు 75% నుంచి 100% కడితే తప్పిస్తే ఆన్లైన్ లింకులు కూడా ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఒక పేరెంట్గా మీరేం చెప్తారు? సార్ శ్రీనివాసరెడ్డి గారు, గోప శ్రీనివాసరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. ప్రజెంట్ మన స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక 10 days అవుతుంది ప్రస్తుతం. అవును. ఆ 10 days లోపల అంటే దానికంటే ముందే ఆల్రెడీ గవర్నమెంట్ ఎప్పుడైతే మన మేనేజ్మెంట్ తోని, జూనియర్ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ మేనేజ్మెంట్ తోని ఎప్పుడైతే మీటింగ్ ఏర్పాటు చేసిందో ఆ మీటింగ్ లోనే తెలియని రహస్యం ఒకటి ఉంది అసలు చాలా మందికి, పేరెంట్స్ కూడా. అది ఏంటి అంటే అసలు వీళ్ళు పెట్టింది ఏంటి, కోవిడ్ నిబంధనల ప్రకారం మీరు ఈ విధంగా చేయాలి అని మీటింగ్ పెట్టామని చెప్తున్నారు మనకు. కానీ ఒరిజినల్ గా వాళ్ళ కమిట్మెంట్ వేరే రకంగా గవర్నమెంట్ అఫీషియల్ కావచ్చు, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, మొత్తం అక్కడ ఉన్న మంత్రులు సంబంధించి కానీ రిలేటెడ్ అధికారులు కానీ ఎవరైనా, సో మీరు ఫీజు మొత్తం వసూలు చేసుకోండి, పేరెంట్స్ ఎవరు వచ్చి అక్కడ ఏం గొడవ చేసినా కూడా మేము దానికి సంబంధించిన రిలేటెడ్ కేసెస్ కానీ వాటికి సంబంధించిన ఏమన్నా ఉంటే వాటిని మేము రాకుండా అక్కడ చూస్తాము, అధికారుల దృష్టికి రాకుండా వచ్చినా కూడా పట్టించుకోకూడదని చెప్తాము, వాటికి వచ్చే కమిషన్లు మాకింత పంపేయండి అనే విధంగా ఒక కమిటీ అయింది సార్ వాళ్ళు క్లియర్ గా. ఆ కమిట్మెంట్ ప్రకారమే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎక్కడైనా కూడా వాళ్ళకు అంటే దానికి సంబంధించి కంప్లైంట్ చేసినా కూడా, లేకుంటే దానికి సంబంధించిన గ్రూప్స్ కూడా అంటే కొందరు మన టీచర్స్ తరఫున కూడా పేరెంట్స్ తరఫున కూడా ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా దాన్ని పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది. సో ఎట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నారు, సపోజ్ వీళ్ళు సరే ఫీజు కలెక్ట్ చేస్తున్నారు, ఆ ఫీజు కలెక్ట్ చేసినప్పుడు అక్కడ మొత్తము వాళ్ళ జీతాలను ఇస్తున్నారా అంటే టీచర్స్ జీతాలు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇంకా చాలా మందిని అపాయింట్ కూడా చేసుకోలేదు. అపాయింట్ కూడా చేసుకోకుండా వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది చేస్తున్నారు పాపం. ఇప్పుడు అక్కడ స్కూల్లో ఓన్లీ ఏం చేస్తున్నారు, 9th 10th పిల్లలకి సపోజ్ ఒక 10 members ఆ టీచర్స్ ఉంటే ఆ 10th క్లాస్ సంబంధించి దాంట్లో ఒక 3 మాత్రమే లేదా 4 మాత్రమే తీసుకొని వాళ్ళకి రిలేటెడ్ గా మీది పార్ట్ టైం అంటే మీకు 2 క్లాసులు వస్తే మీకు ఇంతే అమౌంట్ ఇస్తా, లేకుంటే 3 క్లాసులు వస్తే నీకు ఇంతే అమౌంట్ ఇస్తా పర్ మంత్, నీకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో నువ్వు కంటిన్యూ కావాలంటే ఈ విధంగా చేస్తేనే నేను తీసుకుంటా లేకుండా లేదు అనే నిబంధనలతోనే వాళ్ళని కూడా పాపం అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఫీజెస్ మాత్రం మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన జీవోలో ఎక్సెట్రా అనే పాయింట్ పట్టుకొని మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ 46 జీవోలో ఇచ్చిన దాన్ని
ఏ విధంగా వాళ్ళు అమలు చేయకుండా దాన్ని మొత్తం పక్కకు పెట్టేసి పేరెంట్కి ఇది ఒక్కటి చూపిస్తున్నారు, ఈ విధంగా ఫీజు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అని. అని ఒరిజినల్గా చూస్తే పాపం టీచర్స్ ఇక్కడ మన పేరెంట్స్ అనేక రకాలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒరిజినల్ కంటిన్యూస్ డేస్ కంటే కూడా ఈ కరోనా టైంలోనే మేనేజ్మెంట్స్ ఎక్కువ లాభపడుతున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మేము చాలా నష్టపోయినా చెప్తున్నారు కానీ, అంటే కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా నష్టపోయినా చెప్తున్నారు కానీ, ఇక్కడ మిగతా డేస్ మిగతా రెగ్యులర్ అకాడమిక్ ఇయర్ కంటే ఈ కరోనా ఇయర్ లోపలనే ఎక్కువ ఈ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ లాభపడుతున్నారు. దీన్ని మన పేరెంట్స్ తరఫున కానీ టీచర్స్ తరఫున కానీ పాపం అనేక రకాలుగా అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు ఏ విధమైన పట్టింపులు, ఎందుకంటే వాళ్ళకు లోగడ అనేక రకాలుగా వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు ఫస్టే, అంటే ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నారు. అధికారులను కానీ ఇక్కడ సరౌండింగ్ లో ఎక్కడికి పోయినా కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. కానీ దీనికి ఈ సందర్భంలో ఇప్పుడు కంపల్సరీ పేరెంట్స్ తరఫున కానీ లెక్చరర్స్ తరఫున కానీ ఒక ఉద్యమం లాగా అయితే, ఎందుకు ఉద్యమం లాగా అంటున్నానంటే, ఇప్పుడు వాల్యుయేషన్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దాన్ని వాల్యుయేషన్ చేసేది ఎవరు ఎక్కువగా? మన టీచర్సే కదా. అంటే మొత్తం ఆ టీచర్స్ వాల్యుయేషన్ చేయకుంటే ఆ టైం లోపల ఆ వాల్యుయేషన్ చేసే పేపర్లు వాళ్ళకి కనీసం సంవత్సరం అయినా కూడా ఆ కంప్లీట్ కాదు, రిజల్ట్ రాదు. సో ఇప్పుడు ఈ టీచర్స్ లేదా పేరెంట్స్ తరఫున అంటే ఇద్దరు తరఫున సో దీనికి ఒక ఉద్యమాలుగా చేస్తే ఒక 10 days కానీ 15 days కానీ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ స్కూళ్ళ వద్ద కానీ కాలేజీల వద్ద కానీ 100% చేస్తే గవర్నమెంట్ ఈజీగా దిగి వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు చాలా మంది కూడా మీ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు, రోజు ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా సజెషన్ చెప్తున్నారు, వాళ్ళు వేసేది చేస్తున్నారు. కానీ అనేక రకాల వాళ్ళని రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మన ఒక టీచర్ కూడా పాపం ఆ కాలేజ్ దగ్గర మాకు జీతాలు ఇవ్వట్లేదు, ఇంతవరకు ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. సో పేరెంట్స్ దగ్గర మాత్రం టోటల్ ఫీ కలెక్ట్ చేస్తున్నారు, మరి మాకు జీతాలు ఇవ్వకుండా ఈ విధంగా చేస్తున్నారని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు జస్ట్ నిన్ననే. సో దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోకుండా ఈ గవర్నమెంట్ అనేది ఏం చూస్తున్నది, పోతే వాళ్ళే పోతారు మాకేమవుతుంది అనే విధంగానే చూస్తున్నారు. కానీ అరే ఈ విధంగా జరుగుతుంది, జీవో ఇచ్చిన దాన్ని కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు అనే ఉద్దేశం మాత్రం గవర్నమెంట్ అధికారులు కూడా కనబడలేదు. జీవో అమలు చేస్తున్నారు లేదా ఇన్స్పెక్షన్ కూడా చేయట్లేదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైజ్ కూడా ఒక కమిటీ వేయాలని చెప్పి ఆ కమిటీని కూడా ఇంతవరకు పట్టించుకోవట్లేదు. అసలు మన కార్పొరేట్ కాలేజ్ లోపల స్కూల్స్ లోపల కోవిడ్ రూల్స్ అనేది ఎక్కడ పాటించట్లేదు. రైట్ శివాజీ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రైట్ శివాజీ గారు, చదువుకోవటం మానేసి చదువు కొనటం దాకా వచ్చినటువంటి ఈ రోజుల్లో ఎట్లా చూడాలంటారు? ఈ లాక్డౌన్ టైంలో ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఉన్నారు, చాలా మందికి డబ్బులకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడాను తమ పిల్లల్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి ఎక్కడ ప్రమోట్ చేయలేమన్న భయంతో వాళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా కానీ అప్పు చేసో లేకపోతే ఏదో రకంగా డబ్బులు సర్దో లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకొనో చాలా సందర్భాల్లో పేరెంట్స్ అట్లా చేయడం మనం చూస్తున్నాం. మరో పక్కన ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లకు కానీ లేకపోతే కాలేజీలో ఉన్నటువంటి ఆ లెక్చరర్స్ కానీ శాలరీస్ ఇచ్చే విషయంలో మాత్రం చాలా వెనకడుగు వేస్తుంది. మరో పక్కన చాలా సందర్భాల్లో సోషల్ ప్లాట్ఫామ్స్లో మనం చూస్తున్నాం, వ్యాన్ ఫీజు అంటారు, లేకపోతే ఇంకో ఫీజు అంటారు, బిల్డింగ్ ఫండ్ అంటారు, లేకపోతే ఇంకా అదర్ ఫండ్స్ అంటారు. వసూలు చేసే విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గినటువంటి యాజమాన్యాలు మళ్ళా సౌకర్యాలు కల్పించడంలో కావచ్చు, స్కూళ్లలో ఉన్న టీచర్లకి అదేవిధంగా లెక్చరర్స్కి శాలరీస్ ఇచ్చే విషయంలో బాగా వెనకడుగు వేస్తుంది. దీనిని ఎవరు ప్రశ్నించాలి, ఎక్కడ ప్రశ్నించాలి? మరో పక్కన సర్కారు కూడా ఏదో స్కూల్ తెరుచుకోవడం చెప్పేసి ఒక మాట ఉంది, దానికి బాధ్యత ఎవరు వహించాలి? శివాజీ గారు. చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా ఇట్లాంటి చర్చలు పెట్టినటువంటి మీకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చిన్న లాజిక్ ఎక్కడుందంటే మద్యపానకం ప్రైవేటు వ్యక్తుల చేతులలో ఉండాలి, విద్య గవర్నమెంట్ వ్యక్తుల చేతులలో ఉండాలి. అంటే గవర్నమెంట్ని విద్య టేకప్ చేయాలి, మద్యపానాన్ని ప్రైవేటు టేకప్ చేయాలి. కానీ ఈరోజు గవర్నమెంట్ విద్యని ప్రైవేటీకరణ చేసేసింది, అంటే విద్యని మొత్తం కొనుగోలుదారులకు అమ్మేసింది. ఈ యొక్క విద్యని మొత్తం కూడా ఈ యొక్క గవర్నమెంట్ మద్యపానాన్ని తెచ్చి సంఖ్యలో కూర్చోబెట్టుకున్నది. ఇక్కడ లోపం ఎక్కడ ఉందంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ నుంచి డైరెక్టర్ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు, డిఈఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, అక్కడ పనిచేసే ఆ యొక్క కంప్యూటర్ అసిస్టెంట్ కూడా కావచ్చు, వీళ్ళకి అందరు కూడా ముడుపులు అందుతున్నాయి ఎక్కడికక్కడ. ఇది నేను బహిరంగంగా ఆరోపిస్తున్నా, ఇది నిజం. ఇది బహిరంగంగా నేను ఎందుకు ఆరోపిస్తున్నా అంటే ఇది జరుగుతున్నటువంటి విషయం. స్కూల్లో లబ్బర్ నుంచి వేసుకునే షూస్, డ్రెస్, జడగట్టుకునే లబ్బర్లు కూడా ఈరోజు అమ్మే పరిస్థితి ఉన్నది ఈరోజు పాఠశాలలో.
విద్యని అంతా కూడా ఖరీదు చేసి విద్యని ఈరోజు అమ్ముకునే పరిస్థితికి చేదార్చినటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నిజానికి కూడా సిగ్గు లజ్జ బుద్ధి ఇంకేదైనా ఉంటే ఇట్లా ఉండాలి. నా నోటితోటి అట్లాంటి మాటలు ఇంక నేను మాట్లాడలేను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ పంతం, కార్పొరేట్ అంతం. కేసీఆర్ పంతం, కార్పొరేట్ అంతం. కానీ ఈరోజు ఎట్లున్నదంటే కార్పొరేట్ శక్తులకు మొత్తానికి కూడా ఈ యొక్క విద్యా వ్యవస్థని మొత్తం కూడా ఒక మూటా ముళ్ళ కట్టేసి వాళ్ళ చేతుల్లో పెట్టి ఒక సినిమా లాగా చూస్తున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, బుద్ధి, లజ్జ, సిగ్గు ఇంకేదన్నా ఉంటే వాళ్ళు ఉరేసుకొని సావాలని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తాను. నిజానికి కూడా స్టూడెంట్స్ తల్లిదండ్రులు కరోనా రావడం వల్ల ఒక మేలు జరిగిందండి. ఆ మేలు ఏంటంటే ఆత్మహత్యలు ఆగినాయి. కార్పొరేట్ శక్తులు చేసే హత్యలలో ఆత్మహత్యలు ఆగినాయి. ఈ యొక్క కరోనా వచ్చి ఎవరికన్నా లాభం చేకూరిందంటే విద్యార్థులకు నిజంగా లాభం చేకూరింది. ఎందుకంటే ఫీజుల వల్ల తల్లిదండ్రులు చచ్చిపోయేటోళ్ళు, విద్యార్థులు చచ్చిపోయేటోళ్ళు, కట్టిన ఫీజులకు ఫలితాలు ఇవ్వాలి కాబట్టి వాళ్ళని నానా వెట్టి చాకిరి చేసి వాళ్ళకు నిద్రాహారాలు లేకుండా, ఆటలు పాటలు లేకుండా వాళ్ళని చదవాలని చెప్పేసి వాళ్ళని మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఒక ఇన్స్టిట్యూషన్స్ చంపేటోళ్ళు. ఈరోజు కరోనా రావడం వల్ల విద్యార్థులు కొంతమంది బతుకున్నారని చెప్పేసి ఈరోజు మనం పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనిగా భావించాలి. ఇంకొక విషయం ఏంటంటే ఫీజుల రెగ్యులేషన్ కమిటీ లేదండి ఇప్పటి వరకు కూడా. ఆ కమిటీ ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుకున్నటువంటి ఎంత ఉండాలి, సెకండ్ క్లాస్కి ఎంత ఉండాలి, 8th ఎంత ఉండాలి, 9th ఎంత ఉండాలి, 10th ఎంత ఉండాలి. ఇంత ముందుకు బడ్జెట్ స్కూల్స్ ఉండేవి. అంటే కొంతమంది ఒక 5 మంది, 6 మంది, 7 మంది, ఒక 10 మందికి తక్కువగా ఉండే బడ్జెట్ స్కూల్స్ పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా మనిషికి 1 లక్ష రూపాయలు అట్లా పెట్టుకొని ఒక సమాజానికి ఒక విద్యను అందిద్దాం, ఒక ప్రైవేటు వ్యవస్థను తీసుకొద్దాం. గవర్నమెంట్ వ్యవస్థలో పనిచేసే గవర్నమెంట్ టీచర్స్ అందరూ కూడా ప్రైవేటు దానికి తీసుకొస్తారు. ఒక నిరుపేద విద్యార్థులకు తక్కువ ఫీజుతోటి బడ్జెట్ స్కూల్స్ పెట్టి విద్యని అందించేటోళ్ళు ఇంత ముందుకున్నటువంటి వ్యవస్థలో. కానీ ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ లేవు, బాధుడు స్కూల్స్ ఉన్నాయి. ప్రజల ప్రాణాలను దోచుకునే స్కూల్స్ వచ్చినాయి. శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్, ఈ యొక్క స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చినాయి, నల్గొండకు వచ్చినాయి, ఖమ్మానికి వచ్చినాయి, కరీంనగర్కి వచ్చినాయి, నిజామాబాద్కి వచ్చినాయి. మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చేసి ఇప్పుడు నియోజకవర్గ కేంద్రాలకు వచ్చేసినాయి. అచ్చంపేటకు వచ్చింది, దేవరకొండకు వచ్చింది, కోదాడకు వచ్చింది, బోధన్కి వచ్చింది. అంటే ఈ యొక్క నియోజకవర్గ కేంద్రాలకు ఈరోజు విస్తరించిపోయినాయి ఈ యొక్క ప్రైవేటు స్కూల్స్ అండ్ కాలేజెస్. అంటే ఇక్కడ లోపం ఎక్కడ ఉందంటే ప్రభుత్వ విద్యను వీళ్ళు కూడా సక్రమంగా అందించడం లేదు. ఈ యొక్క తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారంటే మా పిల్లలు ప్రైవేటు స్కూళ్ళలో చదువుకుంటేనే ప్రయోజకులు అవుతారు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనే ఒక సెంటిమెంట్ తీసుకొచ్చింది ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం. అంటే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప కాదు, సిగ్గు లేకుండా మేము విద్యలు అందించలేము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉన్నదండి. ఇక్కడ బడ్జెట్ స్కూల్స్ అంతమైపోయి బాధుడు స్కూల్స్ ఈ రోజు తెర మీదకి వచ్చినటువంటి సందర్భం ఉన్నది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఆత్మహత్య ఘటనలు జరుగుతూ ఉన్నటువంటి ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఫీజుల కోసం ఎక్కడ ఈ యొక్క విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు ఎక్కడ అవస్థలు పడుతూ ఉన్నాయి, ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు ఎందుకు అప్పగించిన ఈ యొక్క విద్యా వ్యవస్థ అనే దానిపైన ఒక మాట్లాడే దమ్ముందా ఈ యొక్క ఏఎంఎల్ఏకైనా ఏఎంపీకైనా ఈ విద్యా వ్యవస్థ పైన విద్య అందరికి అవసరమనే ఒక విషయాన్ని గమనించుకొని వినండి, ఒక్క నిమిషం అండి. విద్య అందరికి అవసరమనే ఒక విషయాన్ని గమనించుకొని సెంటిమెంట్ పూర్తిగా వాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్కూల్స్ పెట్టి ఈ రోజు విద్యార్థులని తల్లిదండ్రులని ఈ రోజు అనాథలం చేస్తూ వాళ్ళ అవస్థల పైన ఆటాడుతున్నటువంటి వీళ్ళకు చరమగీతం పడాల్సినటువంటి అవసరం ఉండదు. బిడ్డ మీ సంగతి చెప్తాం, ఖచ్చితంగా ఈ యొక్క విద్యా దోపిడిని ఏ విధంగా అయితే అరికట్టాలో మాకు తెలుసు, ఎవరికి ఎప్పుడు కర్రగాల్చి వాత పెట్టాలో మాకు తెలుసు. మీ అందరూ చేతుకు మా యొక్క విద్యార్థి సంఘాలు, విద్యార్థి లోకం కూడా సిద్ధంగా ఉంటుందన్న సంగతి మరొకసారి గుర్తు చేస్తూ వెంటనే విద్యాశాఖ మంత్రి గారు ఫీజుల రెగ్యులేటరీ కమిటీని ప్రకటించాలి. ఏ స్కూల్లో ఎంత ఫీజు ఉండాలో చేయాలి. ప్రైవేటు ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు కార్పొరేట్ శక్తులలో నలిగినటువంటి ఈ యొక్క ప్రైవేట్ టీచర్లకు కార్పొరేట్ శక్తులు వెంటనే వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వాలి. లేని తరుణంలో మా యొక్క విద్యా ఆగ్రహానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం బలైతుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని బతికిస్తున్న కార్పొరేట్ శక్తులు కూడా బలైతాయి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. రైట్. వెంకటేష్ గారు, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ఆ స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మనం చర్చలో కొనసాగిద్దాం.
సాధారణంగా ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. మరో పక్కన తీసుకున్నట్లయితే ఒక యాడ్ గుర్తొస్తుంది, ఒక జ్యువెలరీ యాడ్కి సంబంధించి దీనికి మేకింగ్ ఛార్జెస్ ఇంత పర్సంటేజ్ ఉంటుంది, అంత పర్సంటేజ్ ఉంటుందని ఒక తండ్రి ఒక కూతుళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంత ఉంది అంటే మాదొక ప్రామిసింగ్ ఏదైతే ఉంటుందో ఇంత నికాసుగా ఉంటుంది కాబట్టి మేము ఇంత తీసుకుంటామంటారు. సో దానికి వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ ఎట్లా ఉంటుందంటే కరెక్టే కదా, క్వాలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇంత ఛార్జ్ చేస్తారు కాబట్టి తప్పు లేదు, కొనుక్కుందామని చెప్పేసి ఆ తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఒక మాటకు వస్తారు. ఒకటి కొనాల్సింది పోయి 2 కొంటారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్కూల్స్ దగ్గరకు వచ్చేసరికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, లేకపోతే మా విద్యా బోధనలో ఇటువంటి ప్రమాణాలు మేము పాటిస్తాము అంటూ చాలా కార్పొరేట్ కాలేజెస్ అంటుంటాయి. కార్పొరేట్ కాలేజ్ అనొద్దు, ఎందుకంటే అదర్ దాన్ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైనా కానీ కార్పొరేట్ కాలేజ్ ఏదైనా కార్పొరేటే, వాళ్ళ స్థాయికి అది కార్పొరేట్. ఇకపోతే పేరెంట్స్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి మన పిల్లలు ఎక్కడ చదువుకోవాలని చెప్పేసి మన స్థాయి స్తోమత ఏంటి అనేసి దానికి ఆలోచించుకోవాలి. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు లేకపోతే కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ చెప్తారు, ఈ సంవత్సరానికి ఎంత ఉంటుంది, టర్మ్కి ఇంత కట్టాలి, లేకపోతే స్పెషల్ ఫీజు, బుక్స్ వగైరా వగైరావని మొదట్లో తెలిసినప్పుడు ఎందుకు జాయిన్ చేస్తున్నారు. నేను ఎగ్నెస్ట్ టు పేరెంట్స్ వెళ్ళటం లేదు, కాలేజెస్ని సపోజ్ చేయట్లేదు, వాళ్ళ వెనకేసుకు రావట్లేదు. నా పాయింట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లా జరుగుతున్నప్పుడు ముందర ఒకలాగా మళ్ళీ తర్వాత ఒకలాగా ఎందుకు జరుగుతుంది? పేరెంట్స్లో మార్పు వస్తుందా, లేకపోతే యాజమాన్యాలు పెట్టడంతోనే ఇంత హై ఫీజెస్ వసూలు చేస్తున్నారా? మరో పక్కన అంత హై ఫీజులు వసూలు చేయకపోతే తప్పిస్తే మేము స్కూల్స్ నడపలేమని చెప్పి యాజమాన్యాలు చెప్తున్నటువంటి తీరుని ఖండించాలా? వెంకటేష్ గారు, నా ప్రశ్న విన్నారా మీరు? ఎంత చెట్టుకు అంత కాలు అన్నట్టు, అంటే ప్రజల్లో సాధారణ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కార్పొరేట్ శక్తులకి అంటే కార్పొరేట్ కాలేజెస్ లో స్కూల్స్ లో జాయిన్ చేయడానికి ఒక మానసికంగా అంటే తల్లిదండ్రులను కూడా ఒక మనం అట్లా వాళ్ళు ఆ వైపు వాళ్ళని మళ్లించడం జరిగింది. అంటే చైతన్య కాలేజ్, నారాయణ కాలేజెస్ లో ఆ స్కూల్స్ లో చదివితేనే పిల్లలు ఎదుగుతారు అనే ఒక మైండ్ సెట్ అనేది సెట్ చేశారు. అంటే ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ యూనివర్సిటీలకి అట్లా కల్పించి ప్రైవేట్ యూనివర్సిటీలు చేయడం, ప్రైవేట్ కాలేజెస్ కి అంటే గవర్నమెంట్ కాలేజెస్ లో అంటే ఆ లెవెల్స్ ని తగ్గించేసి ప్రైవేట్ కాలేజెస్ కి అంటే ఆ లెవెల్స్ ని పెంచి మైండ్ సెట్ ని కూడా అలా డైవర్ట్ చేయడం జరిగింది. ప్రశ్నించండి వెంకటేష్ గారు, రైట్, నా ఆన్సర్ అదే, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ అదే. ప్రశ్నించండి. మీరు ఓటు వేస్తున్నారు, ప్రభుత్వాలకు ఓటు వేస్తున్నారు, ఎమ్మెల్యేకి ఓటు వేస్తున్నారు, స్థానిక సర్పంచి లేకపోతే ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు వేస్తున్నారు. దేనికి వేస్తున్నారు? ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మిగతా చోట్ల ఎందుకు అక్కడికి వెళ్ళరు? ప్రైవేట్ దానికి ఎందుకు అలవాటు పడ్డారు? ప్రభుత్వాన్ని ఎందుకు నిందించాలి? ఒక పక్కన మనకి మా పిల్లలకి స్టాండర్డ్స్ ఎంత ఉండాలని చెప్పి మనం నిర్ణయించుకుంటూ ఆ స్కూల్ వాళ్ళని ఎందుకు నిందించాలి? గవర్నమెంట్ స్కూల్లో వేయండి, ఆ స్టాండర్డ్స్ కావాలని చెప్పి మీరు ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లేదు? గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ తగ్గిపోయినాయి, ఉండట్లేదని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్లో చేర్చుకుంటూ పోతే ఏదో ఒక రోజు మనం అసలు గవర్నమెంట్ వ్యవస్థనే మనం వదిలేసుకొని ఇప్పుడు ఏదైతే ప్రైవేటీకరణ నడుస్తున్నదో అన్ని స్కూల్స్ కూడా రేపు పొద్దున అదే చేయాల్సి వస్తుంది. మరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించరు? మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించట్లేదు? వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వ రంగం చూసుకుంటే విద్యా రంగానికి కేటాయించాల్సిన బడ్జెట్ కంటే చాలా తక్కువ, కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంది తెలంగాణ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఇంతవరకు ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రఖ్యాతికి చెందిన యూనివర్సిటీలలో హాస్టల్స్ లో జాయిన్ కావాలన్నా, కాలేజెస్ లో జాయిన్ కావాలన్నా పిల్లలు స్టార్ట్ కాగానే 10,000 ఫీజు కట్టాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఇప్పుడు మనం యూనివర్సిటీలలో చూసుకుంటున్నాం. అలాగే స్కూల్స్ లో ఫీజు వసూలు, ముక్కుబిండి ఫీజు వసూలు చేయడం, చైతన్య కాలేజ్, నారాయణ కాలేజ్ లాంటి, గాయత్రి స్కూల్స్ లాంటివి నిన్ననే చూసుకుంటే మనం నేరేడు మెట్లో ఒక 15 ఏళ్ల బాలిక కేవలం ఫీజు కట్టలేక ఊరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి మనకు నిన్ననే కనపడింది. అంటే గవర్నమెంట్ కనీస మౌలిక వసతులు అంటే టీచింగ్ స్టాఫ్ కానీ తీసుకొని రాకపోవడం, యూనివర్సిటీలకు వీసీలను నియమించకపోవడం, ఇలాంటి ఏమంటారు టీచింగ్ స్టాఫ్ తీసుకొని రాలేక పోవడంతో యూనివర్సిటీలో మౌలిక వసతులు లేకపోవడం వల్ల కూడా స్టూడెంట్స్ అనేవి ప్రైవేట్ కాలేజెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ప్రభుత్వానికి ఎంతైనా గవర్నమెంట్ కాలేజెస్ ని, గవర్నమెంట్ యూనివర్సిటీని కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పినారు. అసలు ఆ ప్రతిపాదన ఎక్కడికి పోయింది? ఆ ప్రతిపాదన గురించి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని గురించి అలాగే ఎన్ఓసి లేని కాలేజెస్ ని ఓపెన్ చేయొద్దు అనేసి కూడా మేము హైయర్ కమిషన్ కి అలాగే సంబంధిత అధికారులను కూడా కలవటం జరిగింది. కానీ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత కానీ ఎలాంటి
రెస్పాన్స్ గుని మాకైతే కనిపించలేదు. అధికారులు దీని పట్ల తక్షణమే ఒక ప్రణాళిక సంఘాలను ఏర్పరచుకోవాలి, చేసుకొని వాళ్ళు ఫీజు రెగ్యులేషన్ టీంని అన్నగా చెప్పినట్టే ఫీజు రెగ్యులేషన్ టీం ఫామ్ చేయాలి. అంటే మీ మొగ్గు ఎట్లా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికి యూనివర్సిటీలు అన్నా కానీ కాలేజెస్ అన్నా కానీ గవర్నమెంట్ కాలేజెస్ రైట్ వెంకటేష్ గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తుంది దగ్గరికి. సునీల్ కుమార్ గారు, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ నిన్న ఎవరైతే ఒక పాప చనిపోయిందో, సాధారణంగా పరీక్షలు రాసిన తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఎట్లా వస్తాయో, పాస్ అవుతామో లేదో, పాస్ అయితే ఫస్ట్ క్లాస్ వస్తుందో రాదో, లేకపోతే మన ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు లేకపోతే ఆ బంధువర్గంలో వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి నాకు తక్కువ మార్కులు వచ్చి నాకు పరుగు పోతుందేమో, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే రిజల్ట్ రాకముందరే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఆ స్థాయి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు ఫీజు కట్టలేని స్థాయిని చూసి భరించలేనటువంటి ఒక చిన్నారి తల్లి నిన్న చనిపోవడం చాలా బాధాకరం. ఆ స్థాయి దాకా ఎందుకు వచ్చింది? ఫీజులు మరో పక్కన లాక్డౌన్ టైంలో చాలా వరకు మనం చూస్తున్నాం, ఎవరికి ఉపాధి లేదు, టీచర్లకి జీతాలు ఇవ్వలేదు, మరో పక్కన తల్లిదండ్రులకు ఉపాధి లేదు. అయినప్పటికీ కూడాను గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ కూడా ఫీజులు వసూలు చేసే టైంలో ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు స్కూల్స్? వీళ్ళని ఎవరిని ప్రశ్నించాలి? సునీల్ గారు సార్, మీ ఫోన్ మ్యూట్లో ఉంది, కొంచెం మ్యూట్ తీసి మాట్లాడండి సార్. చెప్పండి సార్, ఒకటే ఒక విషయం ఏంటంటే, చిన్నారి చనిపోవడం అనేది అందరికి చాలా బాధాకరం విషయం. ప్రైవేటు యాజమాన్యాలు ఆలోచించుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, కరోనా కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి, ఒక పేరెంట్ ఎవరైనా కూడా ఆర్థికంగా చాలా చిక్కిపోయి ఉన్నారనే విషయం ఒకటి గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, స్కూల్ స్టార్ట్ అయ్యి కనీసం వారం 10 రోజులు కూడా కాలేదు. గత 6-7 నెలలుగా ఆ పిల్లలు ఒక ఆటకు, చదువు కొంచెం దూరంగా ఉండి, ఒక రకంగా ఎడ్యుకేషన్ కొంచెం దూరంగా ఉండి, ఆ రకమైన సైకాలజీ లాగా ఉన్న వాళ్ళు ఒకేసారి వచ్చి వాళ్ళకు హెవీ సిలబస్ చెప్పడం, హెవీగా వాళ్ళ మానసికంగా వాళ్ళని అర్థం చేసుకోకపోవడం, సైకలాజికల్ వాళ్ళకి టార్గెట్ చేయకపోవడంగానే ఇంత త్వరితగతిగానే మీరు చదవాలి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంత సిలబస్ ఏంటిదంటే ప్రత్యేకంగా ఆల్రెడీ 70% 50% ఆల్రెడీ గవర్నమెంట్ సిలబస్ ను కుదించింది, తగ్గించింది. 11 పేపర్లు ఉంటే 6 పేపర్లు చేసినప్పుడు ఈ ఉన్న సిలబస్ ని ఈ 3 నెలల్లో చెప్పాలి. ద సేమ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళని ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలి. ఎగ్జామ్ ప్రిపేర్ చేసే రెస్పాన్సిబిలిటీ టీచర్లది, ప్రైవేట్ మేనేజ్మెంట్ది. అదే విధంగా పిల్లల యొక్క మానసిక స్థితిని కూడా అర్థం చేసుకొని వాళ్ళతో మంచిగా మూవ్ అవ్వకుంటూ, ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఒక ఆనందంగా చదువుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ లాంటిది. వీళ్ళు యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే, నేను నిన్ననే ఇక్కడ వరంగల్లో ఒక స్కూల్ విజిట్ చేశాను సార్. స్కూల్ స్టార్ట్ అయ్యి 3వ రోజే అందరి పిల్లల ముందు ఒక 10th క్లాస్ అమ్మాయిని ఫీజు రేపు కట్టకుంటే నేను బయటికి వెళ్ళకూడతాను, నేను బయటికి వెళ్ళాలంటే దాదాపు 1 గంటన్నర సేపు ఎండలో బయట నిలబెట్టిస్తే ఆ అమ్మాయి మానసికంగా ఎంత వేదన గురవుతుందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఎన్ని వేళల్లో ఎప్పుడు కూడా ఈ ప్రైవేట్ యాజమాన్యాలు, బడ్జెట్ స్కూల్ కావచ్చు, చిన్న స్కూల్ కావచ్చు, పెద్ద స్కూల్ కావచ్చు, ఏదైనా పులే, చిన్న పులి, పెద్ద పులి, ఇంకో పెద్ద పులి ఉంటుంది. కానీ పులి ఎట్లయితే ఒక తను అన్ని రకాలుగా ఎట్లయితే వేటాడి చంపి తినే సంస్కారం ఉన్న జంతువుకు, అది చిన్న స్కూల్ అయినా, పెద్ద స్కూల్ అయినా, కార్పొరేట్ స్కూల్ అయినా, ఏదైనా ప్రైవేట్ యాజమాన్యాలు కంప్లీట్ గా మొత్తం అంతే. ఎప్పుడు కూడా దాచుకోవడం, ప్రైవేట్ టీచర్ల యొక్క శ్రమను అన్ని రకాలుగా దోచుకొని 10 నెలలుగా జీతాలు లేక ప్రైవేట్ టీచర్లం 27 మంది ఆత్మహత్య చేసుకున్న బంగారు తెలంగాణలో ఏ యాజమాన్యాలు కూడా కనీసం వచ్చి, కానీ గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా కొన్ని కోట్లు, లక్షలు సంపాదించుకొని కనీసం సైకిల్ బండి లేని వాళ్ళ యాజమాన్యాలు, కార్లు కొనుక్కొని బంగ్లాలు కట్టుకున్న యాజమాన్యాలు కనీసం కరోనా కాలంలో ఏ ఒక్క ప్రైవేట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఒక కిలో బియ్యం ఇచ్చిన పాపన పోలేదు. ఈ రోజు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని స్కూళ్ళల్లో 9th 10th క్లాస్ మాత్రమే చెప్పమని గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే, కొన్ని స్కూళ్ళల్లో పైసల కోసం, ఫీజుల కోసం 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి పిల్లలు కూడా స్కూల్ తీసుకొస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే, వీళ్ళు ఏ రకంగా పేరెంట్ నుంచి డబ్బు తీసుకొచ్చుకోవాలి. పేరెంట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఒక సబ్జెక్ట్ కి అన్ని సబ్జెక్టులకు టీచర్స్ ఉండరు, కొందరు పట్టించుకోరు. అలా అని చెప్పేసి కష్టమో నష్టమో అప్పో చేసి ప్రైవేట్ స్కూల్ పంపిస్తే, ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా కంప్లీట్ గా యాజమాన్యాలు ఎలా దోచుకున్నారంటే, ఇంకో స్కూల్ ఏం జరిగిందంటే వరంగల్లో శానిటైజేషన్ చేయడానికి కూడా 2,000 ఫీజు వసూలు చేస్తున్నారండి. శానిటైజేషన్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ యాజమాన్యం లేదు కాదా? దానికి కూడా పిల్లలే కట్టాలి. ఎగ్జామ్ ఫీజు అంటారు, ఆ రికార్డ్ అంటారు, ఈ బుక్ అంటారు, లేట్గా వస్తే 5 ఫీజులు అంటారు, లేట్గా ఇదని మళ్ళీ ఇంకొకటి. అంతేంది సార్, స్కూల్ స్టార్ట్ అయ్యి 10 రోజులు కాలేదు, 10 నెలల నుంచి ఖాళీనే ఉన్నారు, మీరు టీచింగ్ చేయలేదు. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్, కొన్ని రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు అయితే 10 నెలలుగా మీరు తిండి పెట్టలేదు.
అలాంటి తిండి పెట్టండి వాటికి కూడా మీరు పేరెంట్స్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ యొక్క బలహీనతలను 10th క్లాస్ కదా ఖచ్చితంగా బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇప్పుడు మంచి చదువుకోవాలి, ఇప్పుడు బేసిక్ లో ఇప్పుడే ఉంటే ఖచ్చితంగా ముందు అవసరం ఉంటుంది కావచ్చు అని పేరెంట్ ఖచ్చితంగా 10th క్లాస్ 9th క్లాస్ పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళ బలహీనతను ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు అనే ఒక బలహీనతను ఆధారంగా చేసుకుని యాజమాన్యాలు పీల్చి పిప్పి చేస్తున్నారండి. ఎన్ని రకాలుగా అకౌంటెంట్ ఫోన్ చేస్తారు, క్లర్క్ తో ఫోన్ చేస్తారు, రిసెప్షనిస్ట్ తో ఫోన్ చేస్తారు. మళ్ళీ యాజమాన్యాలు ఏ పేరెంట్ కూడా ఖచ్చితంగా సముచిత గౌరవం ఇవ్వరు. ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ నడిచేది, ప్రైవేట్ టీచర్లకు జీతాలు వచ్చేది కూడా మెయిన్ పేరెంట్స్ వల్లే. ఇదే పేరెంట్స్ ని కనీసం పట్టించుకున్న పాపన పోదు చులకన భావంతో మాట్లాడడం, మానసికంగా వేధించడం. ప్రైవేట్ టీచర్లకు ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ చెప్పే సార్లకి పీరియడ్ కు వచ్చేసి కేవలం 1500 1000 రూపాయలు ఇస్తున్నారు సార్. 2 పీరియడ్లు చెప్పిన తర్వాత మీరు వెళ్ళిపోండి, మీరు మాకు అవసరం లేదంటున్నారు. కొందరు అయితే ఉద్యోగం నుంచి తీసేసిండ్రు, కంప్లీట్ ఎవరి జాబ్ లేని పరిస్థితి. 100లో 70 మంది ప్రైవేట్ టీచర్లు రోడ్ల మీద ఉన్నారు. ఈ రోజున ప్రైవేట్ టీచర్లు 170 మంది రోడ్డు మీద ఉన్నారు, అల్లాడుతున్నారు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, మానసికంగా బాధపడున్నారు, కూరగాయల కొట్లు పనికిపోతున్నారు, అన్ని రకాలు చేస్తున్నారు. దీనికి కారణం ఒక రకంగా ప్రభుత్వం, ఇందాక బ్రదర్ అన్నట్టు ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకు బాధ్యత వహించాలంటే జీవో నంబర్ 45 ప్రకారం కరోనా టైంలో ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇవ్వాలి. ఇంకో జీవో నంబర్ 46 ప్రకారం పూర్తి స్థాయి ఖచ్చితంగా ఫీజులు తీసుకోవద్దు, కొంచెమే తీసుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంట్ చెప్పే జీవో నంబర్ 45, 46 అనేది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ యాజమాన్యాలు భయపడవా? సునీల్ గారు చెప్పండి. యాజమాన్యాలు ప్రభుత్వం తోడుదొంగలే. విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమే ఇది దీనికి ఉదాహరణ. ఎందుకు గవర్నమెంట్ ప్రభుత్వం తోడుదొంగలు సార్. రైట్ మీరు చెప్పారు కదా, జియో నెంబర్ 45, 46 ఏవైతే ఉన్నాయో ఏ పేరెంట్స్ కి కూడా జియోలో ఏముందో తెలియదు, అసలు జియోలు ఉంటాయని కూడా చాలా మంది పేరెంట్స్ తెలియనటువంటి సందర్భంలో ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఒక రూల్ తీసుకురాదు? ఈ 45 రూల్ నెంబర్, 46 రూల్ నెంబర్ మీ స్కూల్ బయట మీ నోటీస్ బోర్డులో అంటించాలి. ప్రతి పేరెంట్ గవర్నమెంట్లో ఏం లొసుగులు ఉన్నాయో, లేకపోతే గవర్నమెంట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చిందో అని ఎందుకు రూల్ పెట్టదు? ఇవన్నీ మీలాంటి వాళ్ళు చెప్తే తప్పిస్తే తెలుసుకోలేని పరిస్థితులు చాలా మంది ఉన్నారు. కానీ ప్రతి పేరెంట్కి తెలియాలంటే ఏం చేయాలి? మీరు అన్నట్లుగా స్కూల్ యాజమాన్యాలు గవర్నమెంట్ ఒకటే కనుక అయితే మళ్ళీ ఎవరిని ప్రశ్నించాలి? ఇదంతా జరిగేసరికి ఇట్లాగే పిల్లలు పోతూ ఉంటారు, లేకపోతే తల్లిదండ్రులు రోడ్డును పడుతూ ఉంటారు. ఈ తతంగం అంతా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి? రైట్. ఇప్పుడు ఏంటంటే ఆర్టీఏ చట్టం ప్రకారం డిఓ ఆఫీస్ లో విద్యాశాఖ అధికారి దగ్గరికి వెళ్తే ఒక స్కూల్లో ఏ రకంగా ఎంత ఫీజు ఉండాలి, దానికి ఒక రెగ్యులర్ కమిటీ వేయాలి గవర్నమెంట్. విద్యాశాఖ అధికారి దగ్గరికి వెళ్తే ఆర్టీఏ చట్టం ప్రకారం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకటి ఏంటంటే సార్, ఇక్కడ చిన్న విషయం, విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా ప్రతిరోజు స్కూల్ టు స్కూల్ మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ ఒక నిమిషం అండి, కట్టకుండా నాకు ఇన్సల్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ రకంగా పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసి వాళ్ళకు ఫీజు కట్టేసే సిచ్యువేషన్ చేస్తున్నారు సార్. యాజమాన్యాల దగ్గర నుంచి విద్యాశాఖ 50% తోడదగలే వాళ్ళు ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి, తెలుసుకోవాలి. జీవో నెంబర్ 46 ప్రకారం ఏ క్లాస్ ఎంత ఫీజు ఉంటుంది, ఎంత ఫీజు కట్టాలి, రెగ్యులర్ కమిటీ ఖచ్చితంగా ఉండాలి, మానిటరింగ్ చేయాలి. విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా ప్రైవేటు యాజమాన్యం నుంచి ప్రతి నెల ఇంత అని చెప్పేసి ఇంత ఫిక్స్డ్ అమౌంట్ అని వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి వీళ్ళు ఒక ఫైర్ రెసిస్టెన్స్ ఉండదు, వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, గ్రౌండ్ ఉండదు, బిల్డింగ్స్ ఉండవు. ఇంకోటి చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ కట్టే 100% ఫీజులో 50% ఫీజు ప్రైవేట్ టీచర్లకు జీతాలుగా చెల్లించాలి. చాలా మంది సొసైటీలో సమాజానికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రైవేట్ టీచర్లకి ఖచ్చితంగా వేల జీతాలు ఉంటాయి, మంచిగా వాళ్ళకి ఏంటని అనుకుంటారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో 3000 నుంచి 5000 రూపాయల జీతాలు తీసుకునే ప్రైవేట్ టీచర్లు ఉన్నారు సార్. ఈ రోజున లక్షలు చూస్తే ఫీజులు ఏమో లక్షలు ఉంటాయి, జీతాలు వచ్చే వరకు 3000, 4000, 5000 జీతాలతోటి కూడా అదే నెట్కి వస్తున్నారు. అలాంటి జీతాలు కూడా ఇప్పుడు మొత్తానికి పోయినాయి. మొత్తం కంప్లీట్ జీతాలు లేని పరిస్థితుల్లో ఇంకా ఆగమకొచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ దాంట్లో 100% ఫీజులో 50% ఫీజులు కడితే మిగతా 50%లో స్కూల్ డెవలప్మెంట్ కోసం పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ, స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, స్పోర్ట్స్ కానీ. ఏ రోజు ఇక్కడ చూడండి, ఏ వరంగల్ జిల్లాలో ఏ ఒక్క స్కూల్, వరంగల్ కాదు, ఏ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఏ ఒక్క స్కూల్లో కూడా ఒక గ్రౌండ్ ఉన్న పాపన పోలేదు, ఒక పిల్లలు ఆడించిన పాపన పోలేదు, ఒక లైబ్రరీ ఉన్న పాపన పోలేదు, ఒక వాటర్ రెసిస్టెన్స్ కానీ ఫైర్ రెసిస్టెన్స్ కానీ ఉండదు.
ఇవన్నీ ఉంటేనే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛమైన అధికారాలు విద్యాశాఖల అధికారులకు అందరికీ ఉంది. కానీ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? అట్లా మీరు చెప్పినటువంటి రూల్స్ పాటించేటువంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? కాలేజెస్ ఎన్ని ఉన్నాయి? లేని స్కూల్స్ కాలేజెస్ చాలా ఉన్నప్పుడు ఎందుకు వాటిపైన యాక్షన్ తీసుకోరు? ముడుపులు సార్, అదే సార్ అక్కడ ఏంటంటే ఇందాక చెప్పినాం కదా, ఇప్పుడు సింహము పులి ఎదురు పడితే ఏం చేసుకోవు సార్, నవ్వుకుంటా చూసుకుంటారు, వీళ్ళు ఒకరొకరు వేటాడుకోరు. రైట్. వీళ్ళిద్దరు కలిసి ఇటు ప్రభుత్వము ఈ అధికారులు కలిసి యాజమాన్యాలకు ఫేవర్ కొనుక్కుంటా ఇటు పేరెంట్స్ యొక్క రక్తాన్ని ప్రైవేట్ టీచర్ల యొక్క శ్రమను దోపిడీ చేసుకుంటున్నారు వీళ్ళు. రైట్ రైట్ వీళ్ళు ఎందుకు రైట్ 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 పవన్ గారు రైట్ మళ్ళీ తీసుకుంటారు సార్. సునీల్ గారు మళ్ళా వస్తాం మీ దగ్గరికి. సునీల్ గారు మళ్ళా వస్తాం మీ దగ్గరికి. రైట్ రైట్ పవన్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం పవన్ గారు. రాష్ట్ర ప్రభుత్వము విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురుస్తున్నట్టుగా వ్యవహరించే పద్ధతి అనేది దాన్ని బట్టనే ఈ యొక్క ఇప్పుడు అన్నగారు చెప్పినటువంటి విషయాలన్నిటి కూడా దాంట్లో వస్తాయండి. ఒక స్కూల్లో ఎన్ని పర్మిషన్ ఉండాలి, ఎంత స్క్వేర్ ఫీట్ లో క్లాస్ రూమ్ ఉండాలి, టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలి, వెస్టర్న్ ఏ విధంగా ఉండాలనే దానిపైన ఒక క్లారిటీ ఉంటుందండి. ఫీజు రెగ్యులేటరీ కమిటీ లేదు, అసలు ఈ యొక్క డిఓ గారు అసలు దీనికి సంబంధించి ఆయన పర్యటననే చేయడండి. వీళ్ళు ఆఫీస్కి వెళ్తారు తప్ప ఆయన దగ్గరికి రాడు. అంటే నాట్ ఓన్లీ ఒక జిల్లాకు సంబంధించింది కాదు, విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే విద్యాలయాలని కాలేజీలని ఒక విద్యా వ్యవస్థను పట్టించుకోదో, ఎంఈఓ కానీ డిఈఓ కానీ ఆర్జేడీ కానీ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరిదే పరిస్థితి ఉన్నది. ఈ రోజు తల్లిదండ్రులు ఎవరు అడగాలి, ఎవరు ప్రశ్నించాలంటే మాలాంటి వాళ్ళు వెళ్ళి అడిగితే వీడేదో డబ్బులు అడిగిండు, డబ్బులు అడగడం కోసం వస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి మా పైన కేసులు పెట్టే, ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం నొక్కే, ధర్నా చౌకులు తీసేసే, ప్రశ్నించే మా పైన కేసులు పెట్టే అక్రమ కేసులు. ఈ యొక్క ముడుపులు దీనికి ఈ యొక్క అక్రమ దందాలకు కార్పొరేట్ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వమే తొత్తుగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి శివాజీ గారు ఒక్క నిమిషం వస్తా, ఇదే పాయింట్ మీద మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. బట్ ఇదే క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను, అందరినీ అడుగుతాను. పవన్ గారు, రైతు సాగు చట్టాలు ఏదో కార్పొరేట్ కంపెనీస్కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంబానీలకి లేకపోతే అదానీలకి మాత్రమే లాభం చేకూర్చేలాగా చట్టాలు తీసుకువస్తున్నారు. బాగుంది. బంగారపు రేట్లు ఇంటర్నేషనల్ పరంగా సంబంధం లేకుండా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. కొంతమంది బంగారపు వ్యాపారస్తులకు మాత్రమే లాభం చేకూర్చేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. బాగుంది. పెట్రోల్కి సంబంధించి, డీజిల్ పెట్రోల్కి సంబంధించి ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ప్రపంచంలో మిగతా దేశాలు తీసుకుంటేనేమో ఒక రేట్లోనే, మన దగ్గర చూసుకుంటేనేమో సెంచరీ కొడుతుంది. కేవలం ఆయిల్ కంపెనీస్కి తొత్తులుగా వ్యవహరించడానికి, వాళ్ళకి లాభం చేకూర్చడానికి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా ప్రభుత్వం ఏం చేసినా కానీ కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి లేకపోతే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి మాత్రమే లాభం చేకూర్చేలాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయంటాము కరెక్టా? మరో పక్కన విద్యా వ్యవస్థ, విద్యని లాభసాటేది కాదు, వ్యాపారం కాదు, సర్వీస్ చేయాల్సిన అవసరం ఉంది, నలుగురు చదువు చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కూడా ఇట్లా కార్పొరేట్ మైండ్ చేస్తున్నటువంటిది తప్పు. అటు కార్పొరేట్ వ్యవస్థలు తప్ప, లేకపోతే చేస్తున్నా కానీ చూస్తూ కూర్చున్నటువంటి గవర్నమెంట్లు తప్ప, ఇంత జరుగుతున్నా కానీ ప్రశ్నించినటువంటి తల్లిదండ్రుల్ని తప్ప, ప్రశ్నిస్తున్నటువంటి కొంతమంది సంస్థలకు కొన్ని వాళ్ళపైన ఇందాక శివాజీ గారు చెప్పినట్లుగా కేసులు పెట్టడం తప్ప, ఈ వ్యవస్థ మొత్తం మారాలంటే ఎక్కడ మార్పు రావాలి, లేకపోతే అసలు మార్పు రాదా? పవన్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ అన్న గారు, వెంకటేష్ అన్న గారికి, సునీల్ అన్న గారికి, మిగతా వాళ్ళందరికీ ప్రత్యేక అభివందనాలు. అన్న వాళ్ళకిన చాలా విషయాలు చెప్పారు. నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నానా. ఈ ఆన్లైన్ల క్లాసుల వల్ల విద్యార్థులు చాలా మంది కరోనా విషయంలో చాలా కుటుంబాలన్న కరోనాకు ముందు రెగ్యులర్ గా స్కూల్స్ నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందులు గురయ్యారు చాలా సందర్భాల్లో. అలాంటిది కరోనా వచ్చిన తర్వాత కార్ డ్రైవర్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్లకు వాళ్ళకి వచ్చి ఎలాంటి వ్యవసాయం చేసుకోలేక, కొంతమంది భూములు లేక, ఎలాంటి వర్క్ చేయలేక ఇంటికాడనే ఉండి వాళ్ళకు అన్నానికి తిండికి వెళ్ళే పరిస్థితి లేదు. అలాంటిది కరోనా టైంలో వాళ్ళు బతుకుంటా ఇబ్బంది పడకుండా ఈ స్కూల్ పడుతుంటే మధ్యాహ్న ఈ ఫీజులు కట్టాలి, కంపల్సరీ ఫీజులు కట్టాలి, ఫీజులు 50% స్కూల్లో ఫీజు కడితేనే మీకు ఒక స్కూల్ పాస్వర్డ్ ఇస్తాము, క్లాసులు జరుగుతాయంటే తల్లిదండ్రులు చాలా మానసికంగా ఒత్తిడై ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో మా జీవితాలు మేము చూసుకునేది కాదు, పిల్లల జీవితాలు కావాలని చెప్పేసి వాళ్ళు ఎంతో అప్పులు తెచ్చి వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ వాళ్ళ కష్టాలు ఇవాళ కన్ను నీరైపోతుంది సార్. తెలంగాణ ప్రభుత్వంలో ఈ రోజు రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఒక తల్లిదండ్రులు ఇంత బాధకు గురవుతున్నారని చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం. ఒకటి
ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా కొన్ని 10,549 స్కూల్ ఉంటే అందులో మొత్తం విద్యార్థులు 30 లక్షల మంది ఉన్నారు సార్. విద్యార్థులలో ముఖ్యంగా ఇంతకుముందు ప్రైవేట్ వ్యవస్థలు గ్రేటర్ హైదరాబాద్ లో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ ఇక్కడనే ప్రైవేట్ వ్యవస్థలకు బాగా ప్రాధాన్యత ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రతి జిల్లాలలో నాగర్కర్నూలు కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ప్రతి డిస్టిక్లలో ప్రైవేట్ వ్యవస్థలు దూసుకొచ్చి హైదరాబాద్లోనే కాదు పల్లెటూరుల విద్యార్థులను, పల్లెటూరుల పేద రైతులను వాళ్ళ రక్తాన్ని పిండి పైసలు వసూలు చేసి వాళ్ళకు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఒకటిసారి మీరు అన్నట్టు జీవోని తీసుకొచ్చారని చెప్పారు. వాస్తవానికి వాళ్ళొక జీవోని తీసుకొచ్చారు. జీవో 46 నెంబర్ తీసుకొచ్చి ఓన్లీ ఫీజులు ఒకటే చెల్లించాలి, మిగతా కాలేజ్ ఫీజులు ఏం చెల్లించారు. వాస్తవానికి వాళ్ళు గవర్నమెంట్ ఆ యొక్క జీవోని ఎందుకు తీసుకొచ్చారంటే మేమేదో మా జీవోని మేము తీస్తాము, మీ ఫీజులు మీరు కట్టుకోరి, మీ కార్యక్రమాలు మీరు చేసుకోరి, మేమేదో నోటీస్ అటు ఇస్తాము కాకపోతే మిమ్మల్ని ఏం పట్టించుకోము, మీ దందాలు మీరు చేసుకోరు అన్నట్టుగా మామూలుగా ప్రజలను మభ్యపుచ్చేందుకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆ యొక్క జీవోని తీసుకొచ్చారు. అంతే తప్ప గానీ వాస్తవానికి ఆ జీవోను అదుపులోకి తీసుకున్నది లేదు, ఆ జీవోపై దృష్టి పెట్టింది లేదు అని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. ఇంకొక విషయం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థ ఎందుకు ఇంత ఉద్ధరిస్తుందంటే ఈ ప్రైవేట్ వ్యవస్థలకు ఈ యొక్క కేసీఆర్ గారు చాలా అనుబంధంగా ఉంటున్నారు. వాస్తవానికి బయట చూస్తేనే కేజీ టు పీజీ విద్యా అంటారు, రైతులకు రుణమాఫీ అంటారు, రైతులకు అవి అంటారు ఇవి అంటారు. అవి ఇక్కడ ఏమి లేవు సార్. కేవలం వాళ్ళ యొక్క రాజకీయ మనుగడ కోసమే మాలాంటి విద్యార్థులను అనిశ్చితకి ఈ లాక్డౌన్ లో సార్ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా మంది విద్యార్థులు మాకు ఫోన్లు చేస్తున్నారు. అన్న ఈ స్కూల్లో ఇంత ఫీజు అడుగుతారు, ఈ కాలేజీలో ఇంత ఫీజు అడుగుతారు, ఈ ఇన్స్టిట్యూట్ లో ఇంత ఫీజు అడుగుతారు అన్న, మేము కట్టలేని పరిస్థితి. అంటే మేము దగ్గర పోతే మా పరిస్థితులు మాకున్నా మేము ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు బెదిరిస్తే మాకు పోలీసు వాళ్ళని పిలిచి మళ్ళీ కేసులు పెట్టి మా మీద ఒత్తిడి తెచ్చే ప్రభావం ఉంది. ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం కొట్లాడింది దీనికోసమైనా, తెలంగాణ కోసం కొట్లాడింది దీనికోసమైనా నేను మీ మీడియా ద్వారా తెలియదలుచుకున్నా. రైట్ కుమార్ సాగర్, తమ్ముడు ఈ కేసులు ఈ చెరసాలలు మనం ఏం చేయలేవు. ఈ యొక్క తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ కేసులు పెట్టినా, లాఠీలు తిరిగినా, చెరసాలలో వేసి జైళ్ళలో పెట్టి బందీలు చేసినా గానీ మన యొక్క భావజాలాన్ని, మన యొక్క పోరాటాన్ని ఆపొద్దు. ఖచ్చితంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థను పెట్టుకొని అధికార బలంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తుందన్న సంగతి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరు ఈ యొక్క ఈ విధానం పైన ఎవరు ఫోన్ చేసినా కానీ ఖచ్చితంగా పోరాటం చేయండి. మీలాంటి వాళ్ళకు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, విద్యా హక్కు చట్టం అమలైతే 25% పేద విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్లలో ఉచిత విద్య అనేది దొరుకుతుందండి. విద్యా హక్కు చట్టం అమలు చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు కూడా కలిసి రావాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. రైట్ కుమార్ సాగర్ గారు, ఇప్పటిదాకా చాలా మంది వక్తలు చాలా బాగా మాట్లాడారు. మరో పక్కన ప్రతిసారి కూడాను విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వగానే ఫీజులు పెంచుతున్నారని చెప్పేసి కొన్ని విద్యా సంస్థలు కావచ్చు, కొన్ని ఏబీవీపీ లేకపోతే పీడిఎస్వే లేకపోతే ఏఎస్ఎఫ్ ఇట్లాంటి సంస్థలు, ఎన్నో సంస్థలు ఆ రోజు వస్తారు, కాలేజీల ముందు బైఠాయిస్తారు, గోల చేస్తారు. ఒకటే రోజులో లేకపోతే 2 రోజుల్లో స్కూల్స్ కాలేజ్ మూసిస్తారు, మళ్ళీ ఆ తర్వాత కనిపించరు. మళ్ళీ ఎవరైనా ఒక విద్యార్థినో చచ్చిపోతే ఏం చేస్తున్నాయి యాజమాన్యాలంది పట్టించుకోకుండా ఎందుకు ఇంత ప్రెజర్ ఇస్తున్నారంటూ మళ్ళీ ఆ రోజు ప్రత్యక్షం అవుతారు. లేకపోతే ఏదైనా ఇట్లాంటి న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏదైనా డిబేట్ పెడితే ఇక్కడికి వచ్చి మీ గొంతు గట్టిగా మాట్లాడతారు, స్వరం వినిపిస్తారు, మళ్ళా కనపడరు. ఇట్లా అంటే సార్ ఒక్క నిమిషం శివాజీ గారు ఒక్క నిమిషం యాక్చువల్గా శివాజీ గారు ఒక్క నిమిషం యాక్చువల్లీ ఇదే క్వశ్చన్ మీకు కూడా ఉంది. రైట్ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం శివాజీ గారు ఒక్క నిమిషం మీకు కూడా ఉంది, మీకు కూడా ఇదే క్వశ్చన్ వేస్తాను. ఒక్క నిమిషం శివాజీ గారు సార్, ఒక్క నిమిషం సమాధానం చెప్తున్నారు మీరు కూడా. లేదు చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. నాకు మిమ్మల్ని అడుగుతా, ఖచ్చితంగా మీకు కూడా ఈ ప్రశ్న ఉంది. కుమార్ గారు ముందు మీరు చెప్పండి, ఎందుకు ఇట్లా కేవలం ఇట్లా మాత్రం ఎందుకు కనిపిస్తున్నారు? మరో పక్కన ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఎందుకు కనిపించట్లేదు? ఫీజులు ప్రతి సంవత్సరం యావరేజ్న 10 to 25% పెరుగుతూనే ఉన్నాయి, ఎందుకు ఆ తర్వాత ఎందుకు కనిపించట్లేదు? శివాజీ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి, మళ్ళీ ఇదే క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతారు. ముందు కుమార్ గారు. సార్ నమస్తే సార్. ఇటువంటి టాపిక్ ని చూజ్ చేసుకున్న తెలుగు వన్ టీవీకి శుభాకాంక్షలు. అట్నే తోటి మిత్రులు కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మన సునీల్ అన్న కూడా చాలా చక్కటి ఆయనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందరికి పాస్ చేశారు. చాలా మంచిదన్న. మొదటిగా విద్యా వ్యవస్థని తెలంగాణ వచ్చిన తర్వాత
కేసీఆర్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరు మీద విద్యా వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించింది. డిఈఓలు కానీ ఇప్పుడు స్కూల్లో దానిలో చూసుకుంటే స్కూల్ కమిషనరేట్ల నుంచి డిఈఓ ఎంఈ ఆఫీసు ఆఖరికి స్కూల్ ఎవరు కూడా ప్రతి ఒక్కరు విద్యార్థులని దోచుకునేటువంటి ఒక భావంలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక అన్న చెప్పిండు ఇవన్నీ ఇంటర్లింక్డ్ సార్, ఇవన్నీ చైన్ సిస్టమ్. ఇప్పుడు ఎంఈ ఆఫీస్కి పోతే డిఈ ఆఫీస్ చెప్తారు, డిఈ ఆఫీస్కి పోతే స్కూల్ కమిషనరేట్కి చెప్పమంటారు. ఇంకెవరికి పోయి మేము ఎందుకు చెప్పాలి? అందరి చుట్టూ తిరిగి అంత బేకారుగా ఎవరు కావాలి? విద్యార్థుల పేరెంట్స్ బేకారుగా తిరుగుతున్నారు వీళ్ళందరూ ఆఫీస్లో చుట్టూ కూడా. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఎట్లా అంటే స్కూల్లో నుంచి ఎంఈ ఆఫీస్కి ఫండ్ వస్తుంది, స్కూల్లో నుంచి డిఈ ఆఫీస్కి ఫండ్ వస్తాయి, స్కూల్లో నుంచి స్కూల్ కమిషనరేట్కి ఫండ్స్ వస్తాయి. ఇటువంటి పరిణామంలో ఎంఈ ఆఫీసులు డిఈ ఆఫీసులు వీళ్ళందరూ ఏం చేస్తారు? మనకు న్యాయం ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళ ముడుపులు వీళ్ళకి ముడుతున్నప్పుడు వీళ్ళు మనకేమి స్కూళ్ళల్లో ఇన్స్పెక్షన్లు వీళ్ళు ఏం చేస్తారు? మనకు న్యాయాలు ఏం చేస్తారు? అదేవిధంగా తెలంగాణ కోసం కొట్లాడుతున్న సమయంలో కేసీఆర్ మాట అన్నాడు, చాలా గొప్ప మాట అన్నాడు. ఓరి ఆంధ్ర కూడా నువ్వు అయ్యోనివా అవ్వోనివా లేకపోతే మా పాలోనివా అని. ఈరోజు అడుగుతున్నాం, ఈ ఆంధ్ర వ్యవస్థని, ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంప్లాయీని, ఆంధ్ర చేతుల్లో ఉన్న విద్యా వ్యవస్థని తరిమి కొట్టిన ఈరోజు నీ వల్ల కాదా? నువ్వు అనుకుంటే ఒక్క పనిలో కాదా? వాళ్ళు ఏదో నీ పాలల్లో లేకపోతే నీ ఇంట్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళని పెంచి నువ్వే కేసీఆర్ కావాలని ఆంధ్ర శ్రీ చైతన్య గాని నారాయణ స్కూల్లోని కావాలని ఆయనే కదా పెంచి పోషించేది. ఇప్పుడంతా కూడా ఇదంతా కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విషయము. అదేవిధంగా విద్యార్థి నాయకులు ఎప్పుడైనా సరే ఇటువంటి విషయాలలో కూడా తప్పకుండా ముందుంటారు సార్. మేబీ డిలే అయి ఉండొచ్చు, వాస్తవానికి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఇంటర్నల్ గా చర్చ జరుగుతుంది. నేరెడ్మేర్ లో జరిగినటువంటి విషయం పైన పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేద్దామని కూడా అందరూ అనుకుంటున్నారు. తప్పకుండా దానిపైన చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తాం సార్. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే సార్ ప్రభుత్వం దీనిపైన వెంటనే ఫీ రెగ్యులేషన్ కమిటీ లాంటివి తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో చాలా మార్పులు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. డిఈఓ ఆఫీస్ నుంచి కానీ స్కూల్ కమిషనరేట్ కూడా చాలా చక్కటి రెగ్యులేషన్ తీసుకోవాలి, రూల్స్ తీసుకోవాలి. ఎట్లా ఏదో చెప్పడం జీవోలు ఇవ్వడం పెద్ద విషయం కాదు సార్. ఉట్టిగా రాసి కలెక్టర్లు సైన్లు పెట్టి లేకపోతే ఇంకెవడో సెక్రటరీ సైన్ పెట్టి పంపడం కాదు. జీవోలు ఎంతవరకు అమలవుతున్నాయో వాటిపైన కూడా ఒక కమిటీ వేయాలి సార్. రైట్. మనతో పాటుగా సాదిక్ గారు ఆర్టీఏ యాక్టివిస్ట్ ఉన్నారు. సాదిక్ గారు చర్చకు స్వాగతం. మీకు ఇప్పటిదాకా మనం రకరకాల వక్తలు మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క వర్షన్ విన్నాం. ఒక ఆర్టీఏ యాక్టివిస్ట్గా మీరేం చెప్తారు? ఇప్పటిదాకా జీవో నెంబర్ 45 కావచ్చు, 46 కావచ్చు, ఇవి ఎందుకు అమలు కావట్లేదు? ఒక స్కూల్ నడపాలంటే దానికి ఇంత ప్రిమిసెస్ కావాలి, ఇంత ప్లే గ్రౌండ్ కావాలి, ఆ స్కూల్లో సౌకర్యాలు ఇట్లాంటివి ఉండాలి అని చెప్పేసి ఏవైతే చెప్తున్నారో, లేకపోతే ఫీజు రెగ్యులేటరీ ఇంత ఉండాలి, ఈ క్లాస్కి ఇంత ఉండాలని చెప్పేసి ఒక ఎలైట్ పీపుల్కి మాత్రమే తెలిసినటువంటి ఈ డేటాని సాధారణమైనటువంటి తల్లిదండ్రులకి ఎట్లా తెలియాలంటే ఏం చేయాలంటారు? సాదిక్ గారు సార్, మీ ఫోన్ మ్యూట్లో ఉంది, కొంచెం మ్యూట్ తీసి మాట్లాడండి. సాదిక్ గారు. రైట్. శివాజీ గారు రైట్, మీ ఫోన్ మ్యూట్లో ఉంది, కొంచెం మ్యూట్ తీయండి సార్. ఒక్క నిమిషం. రైట్. మీరే ఒక్క నిమిషం సార్. నా ప్రశ్న అదే క్వశ్చన్ నా వర్షన్ ఇంకొకసారి వినండి. రైట్. నేను ఏదైతే చెప్తున్నా నా ఉద్దేశం ఏంటంటే, నేనేదో ఆ యాజమాన్యాలకు వాళ్ళకి లాభం చేకూరాలి లేకపోతే లాభం చేకూరుతుంది అని నా ఉద్దేశం కాదు. మీరు పోరాడినా మేము పోరాడినా కానీ ఎవరైనా ఆ మీడియా మొత్తము లేకపోతే ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా ఈ డిబేట్ కూడాను తల్లిదండ్రులకి లేకపోతే ప్రజల పక్షానికి లాభం చేకూర్చే విధంగా ఉండాలని నా ఉద్దేశం. ఎందుకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా అడుగుతున్నాను అంటే, వాస్తవాలు బయటకు రావాలి. వాస్తవాలు బయటకు రావాలంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. మరో పక్కన కొంతమంది ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాస్తుందని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో మిగతా వాళ్ళ పాత్ర, ఈ విద్యార్థి సంఘాల పాత్ర ఏంటి, లేకపోతే డిఈఓలు ఎంపీడీఓలు లేకపోతే వీళ్ళ పాత్ర ఏంటి, ఇవన్నీ నిజాలు బయటికి రావడం కోసం మాత్రమే ఇవాళ మనం చర్చించుకుంటాం. రైట్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. నేనేమంటున్నానంటే, విద్యార్థి సంఘాలు ఎవరైనా కానీ అకాడమికల్ స్టార్టింగ్ లో ఖచ్చితంగా వాళ్ళు అడిగే ఒక డిమాండ్స్ ప్రక్రియ పైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర అధికారుల యొక్క రాష్ట్ర మంత్రి స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థి సంఘాలు అడుగుతాయి. దాంట్లో మేము కూడా అడుగుతాం. విద్యార్థి సేన నుంచి, యువసేన నుంచి ఎల్లప్పుడూ ఈ యొక్క విద్యార్థుల శ్రేయస్సు కోసం మేము పనిచేయడం జరుగుతూ ఉన్నది. నేనేమంటున్నా అంటే, ఈ రోజు మనం ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడే వస్తారు బయటికి, అంటే ఆకలి అయినప్పుడే అన్నం తింటామండి.
24 గంటలలో గంటకోసారి అయితే అన్నం తినాం కదండి. ఇప్పుడు మేము కూడా విద్యార్థులమే, మేము కూడా క్యాంపస్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, మేము కూడా చదువుకోవాలి. ఈరోజు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ లో పనిచేసే అందరూ కూడా స్టూడెంట్సే కదండి. ఏదైనా ఘటన జరిగినప్పుడే దాన్ని ఖండించడం కోసమో దానిపైన మాట్లాడమో జరుగుతుంది. ఇప్పుడు 365 రోజుల్లో న్యూస్ 1 తెలుగు ఎందుకు ఈ యొక్క డిబేట్ పెట్టలేకపోయింది? కరెక్టే, మీరన్నది కరెక్టే శివాజీ గారు, మీరన్నది కరెక్టే. ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే రావాలి, కానీ అవసరం వచ్చినప్పుడు ఆ అవసరం తీరేదాకా దానికోసం పోరాడాలా, లేకపోతే మనకి ఎంతవరకు టైం ఉందో అంతవరకే పోరాడాలా, మనకి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకే పోరాడాలా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఉండాలా లేదా, లేకపోతే ఏదో వచ్చామా చేసామా మీడియాలో కనిపించామా ఫోటోలు దిగామా వెళ్ళిపోయామా ఇట్లా ఉండాలా? ఎందుకంటే ఎందుకంటే శివాజీ గారు ఎందుకంటే ప్రాబ్లం సాల్వ్ కాకుండా సంవత్సరం ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి నా క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సార్ మీరు అడిగినటువంటి క్వశ్చన్ బాగుంది, చాలా బాగుంది, డిబేట్ కూడా చాలా మంచిగా అవుతుంది. నేను ఏమంటానంటే అది ఏదో ఫోటో కోసమో పేపర్ కోసమో కావాలనుకున్న వాళ్ళు అందరు ఉండరండి. మీరు అన్నట్టుగా కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్వి బ్యాచ్ ఉంది, స్పందించాలనే ఒక అంశం ఉంది కాబట్టి వాళ్ళు కేవలం వస్తారు, మెడలలో పెట్టుకుంటారు, ఏదో నిరసన తెలియజేసినట్టుగా పోతారు. ఆ బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఈ యొక్క దీంట్లో పైన జైలు పోయిన వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టుకొని ఇప్పటికీ కోర్టు పోయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒక్కనండి. రోజు ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థల పైన ప్రశ్నించినందుకు నా పైన కేసు కూడా ఉన్నది. దానిపైన నేను ఇప్పుడు కోర్టు కూడా వెళ్తా ఉన్నాను. నేనేమంటున్నా అంటే అందరూ ఒకే విధంగా ఉంటారు అనుకోవడం మాత్రం అది తప్పైనటువంటి విషయం అండి. కాకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్నలో న్యాయం ఉన్నది. ఒకరో ఇద్దరు అట్లా ఉంటారు కానీ అందరూ అట్లా ఉండరు. కార్పొరేట్ వ్యవస్థ అంతం కావాలని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి పోరాటం చేయడం జరిగింది, దీక్షలు చేయడం జరిగింది, కలెక్టరేట్లు ముట్టడించడం జరిగింది, ఈ యొక్క అధికారుల ఇల్లులు ముట్టడించడం జరిగింది. ఈ యొక్క వ్యవస్థకు కొమ్ము కాస్తున్నటువంటి వీళ్ళని బట్టబయలు చెప్పాలని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అడగడం జరిగింది. దీని ఒక విషయం పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలండి. ఇప్పుడు ఎవరు ఒక ఆఫీస్ లో 10 మంది స్టాఫ్ ఉంటే సంతకం పెట్టే హక్కు ఒక్కరికే ఉంటుందండి, అందరికి ఉండదు కదా. ఆ గ్రీన్ పెన్ ఉన్నటువంటి అథారిటీ ఈ రోజు అమ్ముడు పోయినప్పుడు మేము ఏం చేయగలుగుతామండి? మేము ఏం చేయగలుగుతామంటే ఈ రోజు ప్రైవేటు స్కూళ్ళల్లో ప్రశ్నించాలనే ఒక కాన్సెప్ట్ మేము తీసుకురాగలుగుతాం, ఉద్యమాన్ని ఉధృతంగా చేసే ఒక కాన్సెప్ట్ తీసుకురాగలుగుతాం. మేము స్టూడెంట్స్ సంబంధించినటువంటి తల్లిదండ్రులలో చైతన్యం తీసుకురావడానికి ఈరోజు మా యొక్క గొంతుగా ఈరోజు ఉపయోగపడే అంశం ఉంటుంది. ఈరోజు ఇంతకుముందు చెప్పినటువంటి మిత్రుడు 46 కావచ్చు, 45 GO కావచ్చు, నేను చెప్పినటువంటి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి 25% ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, బస్సుకి ఎంత ఉండాలి, 10th క్లాస్కి ఎంత ఉండాలి, 5th కి ఎంత ఉండాలి, 4th కి ఎంత ఉండాలి, టై అక్కడెందుకు అమ్మాలి. ఇంకొక దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే స్కూళ్ళల్లో దంద అయిపోయిందండి. వాళ్ళు ఒక షట్టర్ పెట్టుకుంటారు. మన స్కూల్ ముంగల పిల్లలు చాక్లెట్ కొనుక్కోవడానికో, బిస్కెట్లు కొనుక్కోవడానికో, లేదంటే ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి ఏ విధంగా అయితే షాప్స్ ఉంటాయో స్కూల్లో ఒక షట్టర్ ఓపెన్ చేసి బట్టలు అమ్ముతా ఉంటారు, షూ అమ్ముతా ఉంటారు, లేస్ అమ్ముతా ఉంటారు, సాక్స్లు అమ్ముతా ఉంటారు, అక్కడ పెన్నులు అమ్ముతా ఉంటారు, రబ్బర్ అమ్ముతా ఉంటారు. సంబంధించినటువంటిది ప్రతి ఒక్క వస్తువు స్కూల్లో కొనుగోలుదారుగా, అంటే అక్కడ విద్యని ఖరీదుగా మార్చేసి అక్కడ మొత్తం అమ్ముతుంటే ఈ యొక్క అధికారులకు కనిపించడం లేదండి. నేను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న విజ్ఞప్తి చేయదలుచుకున్నా. దీని డిమాండ్ అనుకుంటుందా, విజ్ఞప్తి అనుకుంటుందా, ఏదన్నా అనుకోండి, నాకేం సంబంధం లేదు. కానీ ముఖ్యంగా ఈ యొక్క గవర్నమెంట్ అధికారుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఆలోచన చేయాలి. దీనికి సంబంధించి పలుమార్లు డిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అదే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్యూన్ నుంచి కలెక్టర్ స్థాయి ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవాలి. వాళ్ళ యొక్క పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివినప్పుడే ఆ యొక్క గవర్నమెంట్ స్కూళ్ళల్లో జరిగే ఒక విద్యకు ఒక శివాజీ గారు చెప్పండి నా ప్రశ్న ఏంటంటే, రైట్, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక్క నిమిషం శివాజీ గారు ఒక్క నిమిషం. ఎందుకు ఇప్పుడు మరి డిబేట్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో కార్పొరేట్ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు రోడ్డును పడ్డారు అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్లే కార్పొరేట్ విద్యకి అలవాటు పడి మా పిల్లాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే సరిగ్గా చదువు రాదేమని చెప్పి కార్పొరేట్ స్కూల్ పంపిస్తున్నటువంటి ఈ రోజుల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వేలకల్లో లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ కి పంపిస్తారని అనుకుంటున్నారు మీరు? అదే సార్ నేనేమంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు KG to PG ఉచిత విద్య అన్నాడు. ఇప్పుడు అదే ఎందుకు తప్పుడు ప్రచారాలని తప్పుడు మాటలను ఎందుకు నమ్ముతున్నారు ప్రతిసారి? మరి అదే రాజకీయ నాయకులు ఎందుకు గెలిపిస్తున్నారు మరి ప్రజలు? మరి నేనేమంటున్నాను అంటే ఇప్పుడు
అదే విషయం చెప్తున్నాండి. ఎందుకు గెలిపిస్తున్నారంటే అప్పుడు నోట్లు కావచ్చు, సీట్లు కావచ్చు, వ్యక్తి పనిచేసే వ్యక్తి కావచ్చు, లేదంటే పోటీ చేసే వ్యక్తి కావచ్చు, పోటీ చేస్తున్నటువంటి పార్టీ కావచ్చు, రకరకాలైనటువంటి కారణాలు ఉంటాయండి. ఎందుకు గెలుస్తున్నాడు అంటే ఇప్పుడు కులాలు, వర్గాలు, మొత్తం సామాజికంగా మతం, ఇది మొత్తం వచ్చిందండి. ఆ అంశం గురించి నేను వెళ్ళదలుచుకోలేదు, రాంగ్ ట్రాక్ లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం అందరం కూడా ఏం డిమాండ్ చేయాలంటే ప్రైవేటు వ్యవస్థ నాశనం కావాలంటే గవర్నమెంట్ వ్యవస్థ బలపడాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ఉండాలి, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అధికారుల పిల్లలు కూడా అదే స్కూళ్ళలో చదివినప్పుడు. శివాజీ గారు శ్రీనివాసరెడ్డి గారు మహేష్ బాబు సినిమాలో చెప్పినట్లుగా ఎందుకు మనము ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఎందుకు ఇంగ్లీష్ మీడియం మనం స్టార్ట్ చేయలేమని చెప్పేసి ఏదైతే అన్నారో దాన్ని ఏపీ గవర్నమెంట్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రస్తావన తీసుకొస్తే దాన్ని కొన్ని విపక్ష పార్టీలు దానికి మద్దతు పలకలేదు. ఎందుకు తెలుగు భాషను ఎందుకు నాశనం చేస్తారు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని ఎందుకు తీసుకురావట్లేదు అని చెప్పేసి ప్రశ్న చేసి ఇట్లా అంటే ఒక మంచి పని చేయడానికి ఎవరో ఒకళ్ళు ముందరకు వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వెనకలాగే ప్రయత్నాలు రాజకీయ శక్తులు చేస్తున్నాయి. మరో పక్కన మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కోసము మేము ప్రైవేట్ స్కూల్స్ కాదు గవర్నమెంట్ స్కూల్స్కి వస్తాము, నామినల్ ఫీజు కూడా కడతాం మేము చెప్పేసి ఎందుకు తల్లిదండ్రులు ముందుకు రావట్లేదు. ఇట్లాంటి జరిగినప్పుడు మాకు రోడ్డును పడతామని చెప్పి అనుకునే బదులు అదేదో ఓటేసే ముందరో లేకపోతే ఓటేసాం కాబట్టి ఆ కన్సర్న్ పర్సన్ మీదకి వెళ్ళి ఎందుకు ఆ తల్లిదండ్రులు ప్రశ్నించట్లేదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందంటారు అసలు శ్రీనివాసరెడ్డి గారు? సార్ మీ ఫోన్ మ్యూట్లో ఉంది, కొంచెం మ్యూట్ తీసి మాట్లాడండి. సార్ మీ ఫోన్ మ్యూట్లో ఉంది సార్. శ్రీనివాసరెడ్డి గారు మీ ఫోన్ మ్యూట్లో ఉంది సార్. ఓటేసే టైంకి ఏం చేస్తారంటే మన విద్యార్థుల తల్లిదండ్రులు అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు ఆ విషయాన్ని అక్కడ మర్చిపోతారు, ఆ చదువు విషయాన్ని అక్కడ తీసుకురారు. అంటే వాళ్ళకి అక్కడ గుర్తుండదు కావచ్చు, మరి ఆ ఎలక్షన్ మూడ్ లో వాళ్ళు పెట్టే బిర్యానీలు కానీ ఆ మందు ప్యాకెట్లు కానీ ఉంటాయి వాళ్ళకి సంబంధించినవి. సో వాళ్ళకి తిరిగే రిలేటెడ్ నాయకులు కాబట్టి వాటిని మర్చిపోతారు. వాళ్ళకి ఎప్పుడంటే కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆ విషయం వాళ్ళకు గుర్తొచ్చే విషయంగా ఉంటది. కానీ యాక్చువల్లీ దీంట్లో మనం ఇప్పుడు మాట్లాడినట్టుగా అధికారులు కానీ వాళ్ళ పిల్లలు కానీ లేకుంటే ఎవరైనా ప్రతి ఒక్కరు కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజ్ లోపల ప్రమాణాలు పూర్తిగా లేకపోవడం. ఆ ప్రమాణాలు పూర్తిగా లేకపోవడం అంటే దానికి కేటాయించే బడ్జెట్ అనేది నామమాత్రంగానే ఉన్నది. సపోజ్ ఒక 1000 కోట్లు కేటాయించాలనుకుంటే అక్కడ 50 కోట్లు 100 కోట్లు కేటాయిస్తే ఎక్కడ సరిపోతుంది సార్? అది ఆ సరిపోకపోవడం వల్ల ఫండ్స్ మాత్రం కలెక్ట్ చేస్తున్నారు. దేనికి? వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులు దేని నుంచి కమిషన్లు వస్తాయో ఆ కమిషన్ల వాటికి ఎక్కువగా మళ్ళిస్తున్నారు. దీనిలో విద్యలో కమిషన్ రాదు కదా వాళ్ళకి, ఆ కమిషన్ రాదు కాబట్టి వీటిని ఏం చేస్తున్నారు, తక్కువ బడ్జెట్ కేటాయించి తూతూ మంత్రంగా వాటికి కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ మరుగున పడింది. ఒకప్పుడు విద్యా వ్యవస్థను చూసుకున్నప్పుడు మేము చదువుకునే రోజులలో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజ్ లో పోటీ ఉండేది, ప్రైవేట్ అనేది జస్ట్ 0.1% మాత్రమే ఉండేది. 0.1%. ఎప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజ్ లోపల సీట్ రాని వాళ్ళు మాత్రమే ఆ ప్రైవేట్ దానికి వెళ్ళేవాళ్ళు. సో దానికి ఎందుకు అప్పుడు సంబంధించిన మన టీచర్స్ కావచ్చు లేకపోతే ప్రమాణాలు కావచ్చు ఆ టైం లోపల చాలా బాగున్నాయి. కొద్దిగా వస్తున్న కొద్ది ఏం చేశారు, ఈ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళే దాంట్లో ఉన్న అధికారులు కావచ్చు లేదా రాజకీయ నాయకులు కావచ్చు ఈ విద్యను నెమ్మదిగా నీరుగారుస్తూ వచ్చారు. దానికి కారణం ఏంటి ముఖ్యంగా అంటే ఈ విద్య అంటే గవర్నమెంట్ విద్య నెమ్మదిగా నీరుగారుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైవేట్ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారు, కొన్ని మంచి బిల్డింగులు కళ్ళు కట్టి దానికి పేరెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ లోపల ఒకసారి వాళ్ళు పెయింట్ వేస్తే దానికి కనీసం ఒక 10 ఏళ్ల వరకు దాన్ని పట్టించుకునే నాదుడే కూడా పెచ్చులు పడ్డా కూడా దానికి ఏ విధమైన అంటే అక్కడ తీసుకునే లెక్చరర్స్ ఆ టీచర్స్ కానీ ఎక్కువ జీతాలే ఉంటాయి, కానీ దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. అరే దీన్ని బాగు చేసుకుందాం మనదే కదా ఉన్నంత కాలం అనే విధంగా కూడా వాళ్ళు కూడా పట్టించుకోరు. ఉన్నది ప్రిన్సిపాల్ చూసుకుంటాడు, లేకుంటే ఆర్జేడీ చూసుకుంటాడు, లేకుంటే కమిషనర్ రెడ్డి చూసుకుంటారు. మీ అప్లికేషన్ పెట్టామా అయిపోయింది. బేసికల్ ఇక్కడనే వీళ్ళు చేసే ప్రమాణంలో విలువ తప్పు చేస్తున్నారు. దాన్ని ఎవరికి సరే నాకు ఇలా కడుపు నిండింది నేను మంచిగా ఉన్నా అనే విధంగానే చూస్తూ వెళ్తున్నారు వాళ్ళు. ఎవరు అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, సరే అధికారులు చూస్తారు కదా నడుస్తుంది కదా మా పిల్లవాడు కాలేజీకి వెళ్తున్నాడు స్కూల్కి వెళ్తున్నాడు కదా వస్తున్నాడు కదా అని ఆ విధంగా ఆ వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ప్రశ్నించడం ఇక్కడ ఈ ప్రశ్నించేది ఎప్పుడో వస్తుంది అంటే ఇప్పుడు మన చదువుకున్న ఇప్పుడు విద్యార్థులే ఉన్నారు అంటే సపోజ్ డిగ్రీ కానీ పీజీ కానీ బీటెక్ కానీ వీళ్ళందరూ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు మనకు తెలిసిన నాయకులు ఉన్నారు. ఏదో ఒక పార్టీ ఎక్స్ పార్టీ
ఆ ఎక్స్పర్ట్ లోపల ఏం చేస్తున్నాడు, టైం కానీ మనోడైనా మా నాన్న తిరుగుతున్నాడు, సాయంత్రం కాగానే వాళ్ళకి సంబంధించి కేటాయించి అట్లా ఒక 1 month 15 days వేసేసరికి దీంట్లో ఉన్న రిలేటెడ్ వాళ్ళ చుట్టాలు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకు ఓటేస్తున్నారు గుడ్డిగా. కానీ ఇక్కడ తిరిగేటోళ్ళు ఎక్కువ ఎవరున్నారంటే ముఖ్యంగా మన నాయకులే ఉన్నారు. అంటే నాయకులు అంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ రోజులలో. ముఖ్యంగా చదివి వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని అంటే ఈ అన్న మనోడు రేపు అన్న పని చేస్తాడు కావచ్చు, నాకు అన్నతో తిరగాలరా, ఒక 10 రోజులు ఆయన తిరగమంటాడు, ఈయనకు ఇంట్రెస్ట్ లేకున్నా అరే 10 రోజులు తిరగరా, ఏం పని లేదు కదా, నీకు ఏదో పని చేస్తాను అనే విధంగా చెప్తాడు, పని గురించి చెప్తాడు పాప ఆయనకు, లేకుంటే మనకు ఉద్యోగాలు పడతాయి అని చెప్పినప్పుడు ఇతరేం చేస్తాడు, వాళ్ళతో తిరగడం వల్ల ఆ సంబంధించిన రిలేటెడ్ ఓట్లు కానీ ఏదో ఒక మాయ చేసి దానికి మసిపూసి మామిడికాయ చేసి వాళ్ళతో ఓట్లు వేయించుకుంటాను. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి మన దగ్గర. ఇప్పుడు ముఖ్యంగా మన హైదరాబాదు, తర్వాత మహబూబ్ నగర్, రంగారెడ్డి, సార్ ఒక్క నిమిషం, ఈ 3 ఇక్కడ ఎలక్షన్స్ తర్వాత వరంగల్, తర్వాత ఖమ్మం, నెక్స్ట్ నల్గొండ. ఇప్పుడు మాక్సిమం అందరు చదువుకున్న వాళ్ళే, ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళే అంటే గ్రాడ్యుయేట్స్. ఈ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలో దింపుతున్నారు. ఎవరైతే ఆ దింపుతున్నప్పుడు ఇప్పుడు అందరు ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు అంటే దేని పరంగా, ఇప్పుడు ఓటు మనకు ప్రైవేట్ స్కూల్లో ఇంత దందా జరుగుతున్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ మన ఈ జూనియర్ కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ ఈ ఫీజుల దందా అనేది ఈ విధంగా నడుస్తుంది. అధికారులు అక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదు, పేరెంట్స్ కంప్లైంట్ చేసినా పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరి తింటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు జీతాలు రాని వాళ్ళు ఉన్నారు టీచర్స్. పేరెంట్స్ కూడా మాక్సిమం ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రోజులలో 90% చదువుకున్న వాళ్ళు ఒక 10% చదువుకోకుండా ఉండొచ్చు పాపం, వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కాకుండా ఉండొచ్చు, ఓటు వేయలేని పరిస్థితిలో ఉండొచ్చు వాళ్ళు. సో ఇప్పుడు ఈ చదువుకున్న వాళ్ళు మాక్సిమం ఉన్నారు కాబట్టి ఈ యూటిలైజేషన్ లో ఎవరు కరెక్ట్ పర్సన్ ప్రశ్నించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ నాయకులకు కాకుండా అంటే పార్టీ పరంగా ఎలక్ట్ అయ్యే పర్సన్ కాకుండా, నా దృష్టి చెప్తున్నా, నా అభిప్రాయం చెప్తున్నా, దీంట్లో మళ్ళీ వేరే రకంగా ఎవరెవరు ఏమనుకోవద్దు, నా అభిప్రాయం ఇది. సో కరెక్ట్ పర్సన్ ఎవరు ప్రశ్నిస్తున్నారు అంటే టీచర్స్ పరంగా కావచ్చు, లేకపోతే పేరెంట్స్ పరంగా కావచ్చు, స్కూల్ పరంగా కావచ్చు, ఎవరైనా మన వాళ్ళు నిల్చున్నప్పుడు ఎవరికో ఒకటే కరెక్ట్ సపోర్ట్ చేసి కరెక్ట్ గా ఎవరు ప్రశ్నిస్తారు దీంట్లో అనే విధంగా ఆలోచించి ఆ ఒక్క వ్యక్తికి వేసి దానికి పోరాడితే నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకైనా దీన్ని సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా మన అన్ని విషయాలు తెలిసి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ అందరు గ్రాడ్యుయేట్సే. ఇప్పుడు 6 జిల్లాలు కలిస్తే మాక్సిమం ఒక టర్న్ అప్ అవుతుంది చూడండి, ఈ విద్యా వ్యవస్థలో కానీ, ఈ రాజకీయంలో కానీ, లేకుంటే వచ్చే నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కానీ చేంజ్ సిస్టమ్ వస్తుంది కొంతవరకు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఒక రకంగా పీడించబడి ఉన్నారు, పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా, జీతాలు రాక వాళ్ళు, ఫీజులు కట్టలేక వీళ్ళు. ఈ కరోనా టైంలో కూడా ఎక్కువ ఫీజులు అంటే సపోజ్ 10 రూపాయలు గవర్నమెంట్ ఏం చేసింది 50% కలెక్ట్ చేయాలని చెప్పింది. 50% కాదు వాడు ఇప్పుడు మొత్తం ఫీజు పే చేస్తేనే లోపలికి అలౌ చేస్తాం, లేకుండా లేదు. రైట్ మళ్ళా వస్తాం మీ దగ్గర. మనతో పాటుగా శ్రీరామ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్ గారు నమస్తే, చర్చకి స్వాగతం. ఒకసారి మీకు చర్చకి సంబంధించిన అంశం బ్రీఫ్ ఇస్తాను. కార్పొరేట్ కాలేజీల్లో స్కూళ్ల వసూళ్లపై మనం మాట్లాడుకుంటున్నాం. అధిక ఫీజులతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక చోట ఒక బాలిక మరణించడం జరిగింది. దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనిపై మీరేం చెప్తారు శ్రీరామ్ గారు? సార్ మీ ఫోన్ మ్యూట్ లో ఉంది, కొంచెం మ్యూట్ తీసి మాట్లాడండి. హలో చెప్పండి శ్రీరామ్ గారు. ప్రజెంట్ సార్ వినబడుతుందా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి. ఇప్పుడున్న విద్య ఎలా ఉందంటే, ఒకటి ఒక గవర్నమెంట్ పాఠశాలలో విద్య, నాణ్యమైన విద్య దొరుకుతుందా అంటే అది ఎంతసేపటికి తల్లిదండ్రులు ఏ విధంగా ఉంది. ఒక ప్రైవేట్ స్కూల్ అయితేనే ఒక నాణ్యమైన విద్య అందుతుంది, ఒక ప్రైవేట్ స్కూల్ అయితేనే, కార్పొరేట్ స్కూల్ అయితేనే మా వాడికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయితేనే మా వాడు బాగుపడతాడు అనేది ఇప్పుడు తల్లిదండ్రులు ఉంది. ఆ ఒక తల్లిదండ్రుల్లో ఉన్న భావన పోగొట్టాలంటే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళని కానీ, ప్రభుత్వ కాలేజీలు కానీ, ప్రభుత్వ యూనివర్సిటీలు కానీ కాపాడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు అదే ప్రభుత్వ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి తరహాలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక యూనివర్సిటీస్ డెవలప్ చేస్తే, స్కూల్స్ డెవలప్ చేస్తే ఇప్పుడు అటువంటి ఒక భావన తల్లిదండ్రులు కలుగుతుంది. ఈ రోజు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలకు పంపితే మావాడు బాగుపడతాడు, ప్రభుత్వ పాఠశాలలో వారికి నాణ్యమైన విద్య అందుతుంది అనేది మనం ఏం చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రుల్లో ఒక అవగాహన తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. ప్లస్ దాంతో పాటుగా ఈ యొక్క కార్యక్రమాలతో కాకుండా ఆ యొక్క స్కూల్ డెవలప్మెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక పిల్లగాళ్ళు ఎంతమంది అండి, లేడీస్ చూసుకోండి, బాలుల శాతం బాలికల శాతం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో అబ్బాయిల శాతం ఎక్కువ ఉంటుంది, అమ్మాయిల శాతం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు? వారికి సరైన వస్తువులు ఉండవు, టాయిలెట్స్ ఉండదు,
సరైన మంచినీటి వసతి ఉండదు. ఇప్పుడు మధ్యాహ్న భోజన వసతి ఉందంటే కనీసం వారికి ప్లేట్లు కడుక్కునే పరిస్థితి కూడా, వాటర్ ఫెసిలిటీ కూడా కొన్ని పాఠశాల లేని పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు ఇదే సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్నా. ఇదే చింతలపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ స్కూల్ చూసుకుంటే 200 మంది ఉన్నారండి ఒక గవర్నమెంట్ స్కూల్లో. ఆ 200 మంది విద్యార్థులు కూడా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో మంచి ఫలితాలు ఉంటాయి. 9.8 10/10 వచ్చిన ఉన్నారు, 5 ట్రిపుల్ సీట్లు సాధించినారు. అటువంటి ప్రభుత్వ పాఠశాలను కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవట్లేదు. కూర్చోడానికి తరగతి ఇవ్వండి, ఎవరో దాత కట్టించిన ఇప్పుడు ఒక ఉంటది కదా కళాభవనం, ఆ కళాభవనంలో కూర్చొని చదువు నేర్చుకుంటారు స్టూడెంట్. ఎటువంటిది, ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ లో అవగాహన ఉంది. టీచర్స్ ఇప్పుడు తీసుకొచ్చారు పిల్లగాళ్ళు రోడ్డు మీద వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో చేరండి, ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య అందుతుంది అని వాళ్ళు ప్రతిదీ ప్రచారం చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఆ ఒక అవగాహన రావట్లేదు. ఆ అవగాహన తీసుకొచ్చే బాధ్యత ఒకటి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తే ఎప్పటికైనా సరే ప్రభుత్వ విద్య అనేది అవుతుంది. ఈ విద్య అంటారు ప్రైవేటీకరణ. ఈ విద్యలో ఇప్పుడు తల్లిదండ్రుల్లో ప్రశ్నించినంత వరకు విద్య వ్యాపారం విపరీతంగా సాగుతుంటది. ఇప్పుడు ఎల్కేజీ పిల్లగాడికి తీసుకుంటే కనీసం ఆయన మోయినన్ని బుక్స్ ఎత్తినేస్తారు, బరువు వేస్తారు. మోయినన్ని బరువు ఒకటైతే దానికి తోడు ఫీజు ఒకటి. ఎల్కేజీ పిల్లగాడికి 20,000 నుంచి 30,000. ఇప్పుడున్న ప్రజెంట్ కరోనా లాక్డౌన్ టైంలో 20,000 30,000 కట్టాలంటే సామాన్య మానవులకు ఎంత భారం అవుతుంది? అదే ఒక 20-30,000 ఇప్పుడు 3 నెలలకే వాళ్ళు పూర్తి ఫీజు కట్టాలని ఒత్తిడి. అనేక పాఠశాలలో, జూనియర్ కాలేజీలలో, ప్రైవేట్ పాఠశాలలో అయితే ఈ సంవత్సరం మొత్తం ఫీజు మీరు పే చేయాలా, పే చేస్తేనే మీకు సీట్ ఉంటుంది అని బెదిరింపులు ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో, ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఇది వాస్తవంగా నడుస్తున్నది. అనేక చోట్ల కూడా ఇటువంటి సమస్యల్లో బాధపడుతుంటే ఈ రోజు విద్యార్థి సంఘాలుగా మేము ప్రతి ఒక్కరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఒకటి రావాలా. ఇప్పుడు జరుగుతున్న 3 నెలల వరకే మీరు ఫీజు తీసుకోవాలా. ఈ 3 నెలలకి ప్రభుత్వం ఇంత ఫీజు కేటాయించాలా. ప్రైవేట్ స్కూల్ ఒక జీవో జారీ చేయాలా. మీరు ఈ ఫీజు, ఈ క్లాస్ వాళ్ళకి ఈ ఫీజు తీసుకోవాలా. ఇంటర్మీడియట్ పాఠశాల చదువు కోసం ఈ ఫీజు తీసుకోవాలా. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలో చూసుకోండి, 10th క్లాస్ చదువుకునే పిల్లగాళ్ళకైతే మరీ దారుణం అండి. 3 నెలల్లో చదవాలంటే వాళ్ళు ప్రైవేట్ ట్యూషన్ ఫీజు, దానికి తోడు స్టడీ ఫీజు, లాస్ట్ గేమ్స్ ఫీజు, లైబ్రరీ ఫీజు కూడా అసలు విపరీతంగా వేస్తున్నారు. అసలు ఎందుకు జరుగుతుందో ఏమో, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా అర్థమైన పరిస్థితి. ఈ యొక్క జిల్లా శాఖ అధికారులు, మండల విద్యాధికారులు ఏం చేస్తారండి, ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతున్నారు. ఈ ప్రైవేట్ స్కూల్ వ్యాపారస్తులతో వాళ్లతో మండల విద్యాధికారులు, జిల్లా శాఖ అధికారులు కుమ్మక్కై ఈ రోజు విద్యా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు వారు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క మండల శాఖ అధికారులకి, విద్యాశాఖ అధికారులకి పూర్తి స్పష్టమైనటువంటి ఒక అవగాహన తెప్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి చేయాలని వాళ్ళు ఉంటే అప్పుడు యొక్క విద్యా ప్రైవేటీకరణ మనం ఆపగలుగుతాం. ఇదే విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఉంటే మనం ఏం చేయగలుగుతుంది? రైట్ శ్రీరామ్ గారు, ఒక నిమిషం. పవన్ కుమార్ గారు నా ప్రశ్న వేస్తారు, ముందు ఆ తర్వాత సమాధానం చెప్పండి. శ్రీరామ్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఏదైతే పేరెంట్స్లో, తల్లిదండ్రుల్లో వచ్చిన మార్పు కారణంగా ఏదైతే ఉందో, మా పిల్లవాడు ఐఐటి చదవాలి, లేకపోతే మా పిల్ల డాక్టర్ చదవాలి అని చెప్పేసి ఆ రేస్ మొదలైపోయింది ఈ మధ్యకాలంలో. గత 5-6 ఏళ్ళు 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే రేస్గా ఉంది. పక్కింటి వాళ్ళ పిల్ల, లేకపోతే వాళ్ళ పిల్లాడు ఇంజనీరింగ్ డాక్టర్ చేస్తే మా పిల్లవాడు అది చదవాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లాడు అది. కాబట్టి ఆ తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్, పిల్లల్లో స్ట్రెస్ పెరిగిపోతుంది. వాళ్ళ ఆ డాక్టర్ చదవగలరా లేదా, ఇంజనీరింగ్ చేయగలరా లేదా అని వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేదు. ఆ రేస్ కారణంగా చాలామంది స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉన్నారు. మరో పక్కన ఇటువంటి నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీని మనం ఎందుకు తప్పు పట్టాలి? ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాగానే 1-1-1-1-2-2-2-2 డాష్ కాలేజీ, 1-1-1-2-2-2 డాష్ కాలేజీ. ఇటువంటి సందర్భంలో ఎక్కడో ఒక గిరిజన తండాలోనో, లేకపోతే అక్కడ మారుమూల గ్రామంలో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక పిల్లవాడు 9th ర్యాంకో 10th ర్యాంకో సాధించుకుంటే మట్టిలో మాణిక్యం పలానా గిరిజన స్కూల్లో ఒక పిల్లవాడు, ఒక చిన్న కాగితం వేస్తారు, ఎక్కడో 3వ పేజీలో 4వ పేజీలోనో. కానీ తల్లిదండ్రులు ఆ మొట్టమొదటి పేజీలో, ఒక ఫ్రంట్ సైజ్ పేజీలో ఇంత పెద్దగా ఆ స్కూల్ యాజమాన్యం డైరెక్టర్తో పాటుగా పక్కన ఫోటో దిగడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్న నేపథ్యంలో ఎందుకో తల్లిదండ్రులని తప్పుపట్టాలి? ప్రైవేట్ కాలేజెస్ని, యాజమాన్యాన్ని ఎందుకు తప్పుపట్టాలి? తల్లిదండ్రులను ఎందుకు తప్పు పట్టకూడదు? సార్ దీంట్లో ఒకటే పాయింట్ దీంట్లో మీరు చెప్పిన దాంట్లో చెప్పండి. జస్ట్ ఆగండి ఒక నిమిషం. వాళ్ళు చెప్పండి. ఇప్పుడు మీడియా 1-1-2-2-3-3 నంబర్ చెప్పారు కదా, సమ్ ఎక్స్. సో ఆ నంబర్ చెప్పేటప్పుడు ఆ కాలేజ్ లోపల లేదా స్కూల్స్ లోపల యాక్చువల్లీ చదివే విద్యార్థుల సంఖ్య ఎంత, ఆ వచ్చిన పర్సంటేజ్ ఎంతమంది, 10/10, 9/9, 1, 2, 2, 3, 4 ర్యాంకులు ఎంతమందికి వచ్చాయి దాంట్లో? సపోజ్ దాంట్లో ఒక 50,000 మంది చదివితే 50,000 మందిలో 10 మందికి వచ్చినాయా, 2కి వచ్చినాయా, 3కి వచ్చినాయా అనేది మీరు అక్కడ ఎందుకు అడగట్లే వాళ్ళను?
మీడియా వాళ్ళు వచ్చేది ఎక్కడ మన మీడియాలో వస్తుంది పేపర్లే. అది కూడా మీరు ఇది మొత్తం డీటెయిల్స్ మా దగ్గర మొత్తం 50,000 మంది, ఈ 50,000 మంది లోపల మాకు ఈ 10 మందికే వచ్చినాయి అనే విధంగా వాళ్ళు ఎందుకు ప్రకటిస్తలేరు? వాళ్ళు మనం అక్కడ యాడ్ చేసేటప్పుడు కూడా మన వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? అదే సార్ మన దగ్గర కూడా జరుగుతుంది కదా సార్. శ్రీనివాస్ రెడ్డి అదే అది కూడా ఉంది. మ్యాథ్స్ లో ఇంత ఫుల్ మార్కులు వచ్చిన వాళ్ళ ఒక లిస్ట్ చెప్పేటప్పుడు మనం కూడా అనాలిసిస్ చేయాలి కదా. ఫస్ట్ పేజ్ లో ఉంటుంది, అంటే ఒక రకంగా వాళ్ళకి ఒత్తాసు పలుకుతుండే మనం కూడా. అది గవర్నమెంట్ అది యాడ్స్ ఇస్తారు సార్ వాళ్ళు, ఆ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ యాడ్స్ ఇస్తారు. పేపర్ వాళ్ళకి కావాల్సింది డబ్బులు. నిజాన్ని చెప్పినప్పుడు మా దాంట్లో ఇంత మంది ఉన్నారు, ఆ ఇంత మంది లోపల మాకు ఇంత మంది వచ్చినాయి అనే మీరు ఒక అనాలిసిస్ వాళ్ళని అడిగితే మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకోండి, అది వస్తుంది. రైట్ బాగుంది మీరు అన్నది బాగుంది. ఇప్పుడు ఇదే ఇందాక జీవో నెంబర్ 45, 46 కావచ్చు, ఏదైతే మీరు అన్నటువంటి మిగతా ఎంతమందికి ఇన్ని ర్యాంకులు వచ్చినాయని చెప్పేసి మిగతాది ఎందుకు హైడ్ చేస్తున్నారన్న ప్రశ్న ఏదైతే ఉందో, ఈ జీవో నెంబర్ 45, 46 కూడా అదే హైడ్ చేస్తున్నారని చెప్పేసి ఎందుకు అనుకోకూడదు? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు అదే యాక్చువల్ అది ప్రతి స్కూల్లో ప్రతి పేరెంట్ కు తెలిసేటట్టు ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ వీళ్ళు అడిగినా కూడా అక్కడ వాళ్ళు మాది ఉన్నది గింతే, మీదే చెప్తాం అనే విధంగా అంటున్నారే తప్ప దాన్ని బయటకు చూపించామంటే చూపించే పరిస్థితి లేదు. అంటే మన ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏం చేయాలి, దాన్ని పత్రికలనే బాగానే మీడియా లోపల ఉన్నది స్క్రోలింగ్ లోపల ఇది మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన జీవో గిది అందరు టీవీలు చూస్తున్నారు సార్. మీడియా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు యాడ్ ఇస్తారు రైట్, ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు యాడ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీడియా సంస్థలు యాడ్ తీసుకుంటారు, దానికి సంబంధించిన డబ్బులే వస్తాయి కాబట్టి తప్పటంలే సార్, దాన్ని తప్పటంలే ఓకే, అది ఒక రకంగా మనకు నడవాలి, సంస్థ నడవాలంటే అది నడుస్తుంటుంది. కానీ నిజాన్ని దాచిపుస్తున్నారు అంటున్న వాళ్ళు కూడా. దాచిపుచ్చేది స్కూల్ యాజమాన్య సంస్థలు, మీడియా కాదు కదా. రైట్, పవన్ గారు మీరు చెప్పండి సార్. మీరు 1, 2, 3, 4 అదే చైతన్య కాలేజ్, జూనియర్ కాలేజ్ అన్నారు కదా. నేను పేరు చెప్పలేదు సార్, నేను పేర్లు చెప్పలేదు సార్. నేను పవన్ గారు నేను పేర్లు చెప్పలేదు నేను సార్. ఒక 2 విషయాలు అదే నేను పేర్లు చెప్పలేదు, ఆ కాలేజ్ పేర్లు నేను చెప్పలేదు. సార్ నేనేమంటున్నా అంటే వాస్తవానికి సరే రావచ్చు, ర్యాంకులు రావద్దని కాదు సార్. తెలంగాణ రాష్ట్రంలో కాదు, రాష్ట్రం మొత్తం ఉన్న విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళకుండే పరిస్థితుల వల్ల కొంతమంది చదవలేక, చదివి ఉండలేక, కార్పొరేట్లు చదివే వాళ్ళు పొద్దుంతం వాళ్ళు ఉదయం నుంచి నైట్ వరకు, వాళ్ళు పడుకునే వరకు నైట్ 12, 1 వరకు ఆ బుక్ తప్ప వేరే ప్రపంచం ఉండదు సార్. అది దాంట్లో వల్ల వాళ్ళొక ప్రెజర్ వల్ల, వాళ్ళొక విద్యార్థుల వాళ్ళ ప్రెజర్ వల్ల వాళ్ళకు ఒక ర్యాంకు సంపాదించి ఉంటారు. అంతేగాని వాస్తవానికి అందరు విద్యార్థులు చిన్న పెద్ద చూస్తుంటే అందరు విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు మంచి మేధావులు సార్, చాలా గొప్ప వాళ్ళు. కానీ వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళు చదువుకోలేక, కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ పైకి ఎదగలేక కొంత ర్యాంక్ వచ్చి కొంత నాలెడ్జ్ తోటి వాళ్ళు ముందంచులు వెళ్ళిపోతున్నారు. అంతేగాని ర్యాంక్ వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు అంటే అది వాస్తవానికి నేను నమ్మను సార్. వాస్తవానికి ఒకవేళ ర్యాంక్ వచ్చి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ అన్నారు కదా, ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరికి ఒక సబ్జెక్ట్ పరంగా నాలెడ్జ్ ఉంటుంది తప్ప సొసైటీ పైన ఎలాంటి అవగాహన ఉండదు. సొసైటీ పైన అవగాహన లేనప్పుడు ఇలాంటి కేసీఆర్ ఎన్నోసార్లు సీఎం అవుతారు. ఇలా ఎవరిని ప్రశ్నించాలి? స్టడీతో పాటు కార్పొరేట్ కళాశాల స్టడీతో పాటు వీళ్ళ యొక్క విద్యార్థులకు సొసైటీ పైన అవగాహన కల్పించాలి. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంది, ఎవరిని ఎన్నుకోవాలి, ఇలాంటి ఆ కార్పొరేట్ వ్యవస్థలలో 1, 2, 3 ర్యాంకులు రాబట్టే, వాళ్ళు చదవబట్టే, ఆ విద్యను ప్రోత్సహిస్తున్నారు కాబట్టి కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతుంది, మళ్ళీ ఇంకో తరగతి సీఎం అయ్యే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా సార్. ఈ యొక్క మీరు అన్నారు 46 జీవో నెంబర్ తీసుకొచ్చారు, వాస్తవానికి 46 జీవో నెంబర్ తీసుకొచ్చారు, కానీ దాన్ని అమల్లో చేయలేదు. ఇంతవరకు ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత ఏ స్కూళ్ళకి కానీ, ఆ విద్యాశాఖ మంత్రి కానీ, కేసీఆర్ కానీ ఎవరికి ఆ స్కూల్ తీసుకొచ్చే అధికారులు కానీ వాళ్ళకు ఒక మేజర్ గా ఎలాంటి నోటీస్ చేయలేదు. వాళ్ళు ఇష్టం వచ్చిన రాజ్యం వాళ్ళు ఫీజు వసూలు చేస్తున్నారు, ఇష్టాసారంగా వాళ్ళు శాలరీస్ అడుగుతున్నారు, పెంచుకుంటున్నారు. అదే వాస్తవానికి అక్కడ జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం సార్ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు గమనిస్తున్నారు. కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులను అణచివేస్తుంది, పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి అని ఒకటి గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరి రానున్న మన సార్ ఇంతకు ముందు చెప్పారు, మంచి విషయం చెప్పారు. శివాజీ నగర్ చాలా చక్కగా మాట్లాడారు. అన్నగారు చాలా విషయాలు, ఎమ్మెల్సీ ఎలక్షన్ల పై ఒక చిన్న మీ మీడియా ద్వారా చిన్న విషయం చెప్పాల్సిన సార్. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో అన్ని గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అన్ని విద్యార్థులు తెలివిగల వాళ్ళే ఉంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా ఓడిపోతుంది. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అందరు తెలివిగల వారిని, మంచి వారిని ఎన్నుకుంటారని మీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. ఇంకో చిన్న విషయం సార్, మీరు ఒక మాట అన్నారు, మీరు ఒక విద్యార్థి నాయకులు అవసరం మీడియా ముందు అవసరం ఉన్నప్పుడే మీరు ముందరికి వస్తారు, తర్వాత మీ పని మీరు చూసుకుంటారు. ఒకటిసారి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను.
వాస్తవానికి ఒకవేళ మేము మీడియా ముందు అలా అల్లరి చేసే వాళ్ళం, ప్రయాణికే మేము మొత్తుకుంటాం, తర్వాత పట్టించుకోండి. ఈరోజు మమ్మల్ని మీడియా ముందు మీరు విలువరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. ఇంకొకటి ఏంది, మేము కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ అధ్యక్షులు బల్మూరి వెంకట గారు కరోనా టైంలో చాలా విషయాలలో అంటే కరోనా టైంలో మాగిన ప్రాణాలుగా సార్ ప్రాణాలు తెగించి మరి సైతం కరోనాను కట్టడించేందుకు విద్యార్థులు కానీ ప్రజలు కానీ అనేక కార్యక్రమాలు చేశారు. వాళ్ళు ఎన్ఎస్ఏ కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, మిగతా పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా విషయాలలో చాలా కోఆపరేట్. అదే టీఆర్ఎస్ ఒక్కరైనా బయటికి రాలే, ఒక్కరిగినా ఇంతలో కరోనా టైంలో ఒక బియ్యం బ్యాగ్ ఇవ్వలేదు, కూరగాయలు పంచలేదు, టీఆర్ఎస్ ఎలాంటి సదుపాయం లేదు. పవన్ గారు విద్యా వ్యవస్థలో పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా పార్టీలుగా సార్ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చినాయి మన కరోనా టైంలో. సో దాన్ని మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్, పవన్ కుమార్, సునీల్ గారు, నా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఎట్లా ఉండేదంటే స్కూల్లో క్లాస్ వర్క్ బుక్స్ సపరేట్ ఉండేవి, హోంవర్క్ బుక్స్ సపరేట్గా ఉండేవి. ఆ క్లాస్ వర్క్ సంబంధించి అక్కడ ఇలాతే హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఆ బుక్స్ ఇంట్లో ఉంటే అక్కడ హోంవర్క్ చేయాలి. ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి డిఓ గారు వస్తున్నారని చెప్పేసి ఒక వారం ముందర ఒక హింట్ ఇస్తారు, హోంవర్క్ చేయాలి లేకపోతే మీకు సంథింగ్ పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి. ఎవరు వస్తున్నారో తెలియదు కానీ ఒక హింట్ ఇస్తారు మాకు. దాంతో ఏంటంటే పెండింగ్ వర్క్స్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ అన్ని బాగు చేసే బాధ్యత మా మీదే ఉండేది. ఆ పుస్తకాలకు అట్టలు వేసుకునేటువంటిది, బ్యాగులు నీట్గా చేసుకునేది, మా డ్రెస్సింగ్ కావచ్చు, మొత్తం చాలా నీట్గా తయారవడానికి మేము చాలా సంసిద్ధం అయ్యేవాళ్ళం. స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం కూడా అట్లా బాగా ఉండేది. అటువంటి రోజుల దగ్గర నుంచి ఇవాళ పుస్తకాలు తీసేసుకొని చేతిలోకి ఆ ట్యాబ్లు చేతిలోకి వచ్చి డిజిటలైజ్ స్టడీస్ వచ్చిన నేపథ్యంలో, ఇంత మార్పు వచ్చిన నేపథ్యంలో పిల్లల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆర్థికపరమైన విషయాలు చూసుకున్నట్లయితే పిల్లలకు చాలామంది అవగాహన ఉండదు. ఎవరో కొద్దిమంది, ఇప్పుడు నిన్న చనిపోయిన పిల్లలు అట్లాంటి వాళ్ళు తప్పిస్తే చాలామంది ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సంబంధించి ఎవరికి పిల్లలు తల్లిదండ్రులు అట్లా పెంచుతున్నారు, మనం అవునన్నా కాదన్నా. కానీ ఇటువంటి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కాకుండా చదువు పైన దృష్టి పెట్టాలంటే ఇంట్లో కావచ్చు, లేకపోతే స్కూల్లో కావచ్చు, ఆ పిల్లవాళ్ళకి కావచ్చు, ఎటువంటి మానసిక స్థితి ఉండాలంటారు సునీల్ గారు? ఏంటంటే ఒక వెనుకటి రోజులో సార్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టాండర్డ్స్, గవర్నమెంట్ స్కూల్లో కానీ కాలేజీలో సీట్ దొరికిందంటే వానికి చాలా గొప్పగా చూసేవారు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే ఒక నామోషిగా ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా ఇటు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే దాంట్లో వాళ్ళు వెల్ క్వాలిఫైడ్ ఉన్నప్పటికీ కూడా అన్ని సబ్జెక్టులకు అందరు టీచర్లు ఉండకపోవడం, బ్రదర్ చెప్పినట్టుగా అన్ని రకాల ఫెసిలిటీస్ లేకపోవడం. ఇంకోటి ఏంటంటే ఒక హోటల్ ఓనర్ హోటల్ ఉంచుకొని అతను టిఫిన్ తినడానికి పక్క వేరే హోటల్కి వెళ్ళి తినేసి వస్తారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ హోటల్లో ఎంత శుభ్రంగా చేస్తారు, ఎంత స్టాండర్డ్ ఉన్నదని ఓనర్కి తెలుసు కాబట్టి. అట్లనే గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారంటే అక్కడ ఉన్న స్టాండర్డ్ వాళ్ళకి తెలుసు కాబట్టి చేసేది వాళ్ళే. ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు స్టాండర్డ్ గా ఉంటుందంటే ఖచ్చితంగా పేరెంట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటారు. పేరెంట్ కి ఎలా ఉంటుందంటే మా అబ్బాయి పలానా స్కూల్లో చదవాలి, పలానా స్కూల్లో చదువుతున్నాడు అంటే ఒక గ్రేట్ ఫీల్ అయ్యే సిస్టమ్ వచ్చింది. దాంట్లో అంత స్టాండర్డ్ ఉందా, అంత ఎందుకు ఫీజు కడుతున్నాం, ఇంత ఫీజులు కడుతుంటే అంత స్టాండర్డ్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉంటుందా? ఇందాక రీసెంట్లీ పేరెంట్స్ కూడా ఇప్పుడు మొత్తం ఫీజు కట్టమని మేనేజ్మెంట్ అడుగుతున్నారు. పేరెంట్స్ కూడా వెళ్ళి ఏం చేయాలంటే మరి 10 నెలల నుంచి సాలరీస్ ఇస్తున్నారా? పేరెంట్స్ ఖచ్చితంగా యాజమాన్యాలను ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు పేరెంట్స్ కూడా ఒక రకమైన వాళ్ళు చేసే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి లొంగాల్సి వస్తుంది. పేరెంట్ ఏంటంటే స్కూల్ నుంచి అబ్బాయి ఇంటికి వచ్చి నా పరువు పోతుంది, నా క్లాస్ లో ఇట్లా ఉంటున్నారు, నాకు టై లేదు, నాకు బెడ్స్ లేదు, బ్యాట్స్ లేదు, నాకు ఈ ఫీజు కట్టాలి, ఆ ఫీజు కట్టాలి, నన్ను నిలబెట్టి అడుగుతున్నారు అని పిల్లవాళ్ళు వచ్చి ఆ పేరెంట్ ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం, అలాంటి చనువు ఇవ్వడం. ఎందుకంటే మా ఆర్థికంగా ఏంటంటే మనకు ఉన్న స్టాండర్డ్ ఎంత, మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మన ఖర్చులు ఎంత, మనకు వచ్చే మిగులుడు ఎంత, మనం ఏ రకంగా కష్టపడుతున్నాం, మనకు వచ్చే డబ్బు ఏంటి అనేది డబ్బు విలువ వాళ్ళకు తెలియకుండా పెంచడం. ఏంటంటే విచ్చలవిడిగా వాళ్ళు ఏదంటే అది వాళ్ళు ఏ కోరినా కూడా అదొక ప్రేమగా అనుకొని వాళ్ళని కంట్రోల్ చేయకపోవడం వల్ల వాళ్ళ ఒక స్థాయికి వచ్చే వరకు ఏదంటే అది పలానా మా ఫ్రెండ్ ఆ స్కూల్లో చదువుతుంది అది మరి ఆ స్కూల్లో చదివే పేరెంట్ ఒక స్టాండర్డ్ మన నాన్న ఆర్థిక స్తోమత కరెక్ట్ గా ఉందా అని బేరీస్ వేయలేకపోతున్నాడు విద్యార్థి. ఏంటంటే ఇటు పేరెంట్స్ ఏమో పలానా స్కూల్లో చదివిస్తే గ్రేట్, గవర్నమెంట్ స్కూల్ కానీ ఇంకో స్కూల్ పంపిస్తే ఒక నామస్లాగా ఫీల్ అవుతున్నారు. అట్లనే విద్యార్థులు కూడా వచ్చేసి ఏంటంటే ఒక రకం ఆ స్కూల్కి వెళ్ళాలి, ఈ స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి మనీ విలువ చేయట్లేదు, ఏదంటే అది కొనివ్వడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా కూడా ఒక మానిటరింగ్ లెవెల్లో వాళ్ళ సైకలాజికల్ వాళ్ళని ట్యూన్ చేసి పెడితే ఆటోమేటిక్ గా ఇదేనైనా కూడా తట్టుకునే శక్తి ఉండట్లేదు. ఈ రోజు పిల్లవాళ్ళకి చాలా సున్నితంగా సెన్సిటివ్ పెడుతుంది. ఒకప్పుడు మీరు అన్నట్టు స్కూల్లో మనల్ని కొడితే నిజంగానే మా స్కూల్లో మా సార్ నన్ను కొడితే ఇంటికి వచ్చి మా మమ్మీకి చెప్తే మా మమ్మీ నన్ను డబల్ కొట్టేది. ఎందుకు కొట్టిందని అడగకుండానే
ఒకవేళ సార్ కొట్టినానంటే ఎందుకు కొట్టాలని అడుగుతున్నాను, మళ్ళీ ఎక్కువ కొట్టేది. ఈ డబుల్ కోటింగ్ ఎందుకని చెప్పి సైలెంట్ గా ఉండేవాడిని. అంటే సార్ నువ్వు ఏ తప్పు చేస్తే చేయకుండానే కొడతాడా అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏ టీచర్ కొట్టినా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా మందలిచ్చినా ఏమైనా ఖచ్చితంగా స్కూల్ నుంచి ఖచ్చితంగా పిల్లల్ని ఏమైనా గట్టిగా క్రమశిక్షణ పెట్టే చర్యలో బాగా ఏమైనా చేస్తే పేరెంట్ తట్టుకోలేక పరిస్థితి. మా పైన అంటావా మా అమ్మాయిని అంటావా అని ఆ రకంగా ఇక్కడ పేరెంట్స్ కంట్రోల్ చేయక, స్కూల్లో టీచర్ కంట్రోల్ చేయక, ఈ సమాజం కంట్రోల్ చేయక ఆ విద్యార్థికి ఈ సమాజం మీద అవగాహన కానీ ఆర్థికంగా డబ్బులు ఎలా వస్తాయి, ఎలా సంపాదించాలి, ఎంత కష్టం ఉందని మనకి ఎలా తెలుస్తుందండి. వాళ్ళు ఇంకొకటి స్కూల్లో ఏదైనా యాజమాన్యాలు ఏదన్నా కానీ టీచర్లు కానీ ఎవరన్నా లేకపోతే బయట ఏమైనా ఫీజుల గురించి అని అడిగితే మానసికంగా తట్టుకోలేకపోతున్నారు, సెన్సిటివ్ అయిపోతున్నారు. వాళ్ళని ఖచ్చితంగా స్ట్రాంగ్ చేయాలి, గుండె నిబరంగా చేయాలి, ధైర్యంగా పెంచాలి. వాళ్ళని ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవాలి. ఫీజు అడుగుతున్నారా అప్ప నేను మాట్లాడతా, మీకు మేము తోడుగా ఉన్నాం. మనం పేరెంట్స్ టీచర్స్ ఇందాక చెప్పినట్టు నిజంగా విద్యార్థి సంఘాల నాయకులు విద్యాశక్తి చాలా జాతీయ శక్తి. ఎందుకంటే నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగానే నేను కూడా ఉన్నాను. ఎందుకంటే విద్యార్థి సంఘాలు కావచ్చు, మాలాంటి టీచర్స్ ఫోరం, ప్రైవేట్ టీచర్స్ ఫోరం కావచ్చు, లేకపోతే పేరెంట్స్ కలిసి మూకమ్మడిగా ఖచ్చితంగా గట్టిగా ఏకతాటిగా వచ్చి ఈ యాజమాన్యాల మీద కావచ్చు, ఈ విద్యాశాఖ అధికారుల మీద ఖచ్చితంగా ఏదైనా ఒకటి అడిగి తెలుసుకొని వాళ్ళలో ఒక మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. పేరెంట్స్ ఖచ్చితంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఏదంటే మేము అడిగితే మేము చీప్ అవుతాము, మమ్మల్ని కంట్లో పెట్టుకుంటారో, మమ్మల్ని ఏ రకంగా మమ్మల్ని అడ్జేస్తారో అని చెప్పేసి ఒక రకంగా ప్రైవేట్ టీచర్ ఎట్లయితే భయపడుతున్నారో మమ్మల్ని తీసేస్తాడో ఏమైనా భయంతో పేరెంట్ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే పేరెంట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రైవేట్ స్కూల్ నడిచేది, ప్రైవేట్ స్కూల్ ఇన్ని కార్పొరేట్ యాజమాన్యాలు కావచ్చు, స్కూల్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఇవన్నీ నడుస్తున్నాయంటే పేరెంట్ యొక్క రక్తం, పేరెంట్ యొక్క శ్రమ, పేరెంట్ యొక్క పెట్టుబడి. ఆ పెట్టుబడి లక్షల కోట్లు తీసుకుంటూ టీచర్లకు జీతాలు ఇస్తలేరు. ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ తీసుకోవాలి. శ్రీరామ్ గారు, ఆ విద్యా వ్యవస్థ విద్య వ్యాపారంగా కాకుండా విద్యను విద్యలాగా చూడాలి అంటే అటు విద్యా సంస్థలో కావచ్చు, గవర్నమెంట్లో కావచ్చు, తల్లిదండ్రుల్లో కావచ్చు, ఎటువంటి మార్పులు రావాలంటారు? ఒకటి, విద్యను విద్యలాగా చూడాలి అంటే ఒకటండి, ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నాడో ఒక అటెండర్ కొడుకు నుంచి ముఖ్యమంత్రి కొడుకు వరకు ఒకే పాఠశాలలో చదవాలా, ఒకే విద్య ఉండాలా, అప్పుడైతేనే వస్తుంది. ఈ యొక్క ప్రైవేట్ వ్యవస్థని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలా. ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఏవైతే అయితే నడుస్తున్నాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్వహించాలా. అప్పుడైతేనే ఒక విద్యని మనం అరికట్టగలుగుతాం. ఎప్పుడైతే విద్యని గాలికి వదిలేసిరో ఆ యొక్క విద్య ఇప్పుడు వ్యాపారం అయిపోవడం కాదు, పూర్తి స్థాయిలో వ్యాపారంగా నడుస్తా ఉంది. ఇప్పుడు విద్య మీదనే లాభపడుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ, కొంతమంది బడా వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు విద్య మీద వ్యాపారం చేయడానికి ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఓకే, ఎవరండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి ఎవరండి? మల్లారెడ్డి ఎవరు? ఈ యొక్క విద్య మీద వ్యాపారం చేయలేదా? అటువంటి వారిని తీసుకొచ్చి కూడా నువ్వు కేబినెట్ లో కూర్చోబెట్టుకొని ప్రైవేట్ యూనివర్సిటీను తీసుకొచ్చి అదే ఒక మల్లారెడ్డికి చెందినటువంటి యూనివర్సిటీకి నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీ అప్పచెప్పినావు. ఎటు పోతుంది ఈ యొక్క విద్య? నీ యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉంది కదా ఈ యొక్క యూనివర్సిటీ. తెలియదు ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు భవిష్యత్తులో ఎమ్మెల్సీ రాజేశ్వర రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పండి, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలంటే ఒక తండ్రిగా, ఒక పేరెంట్గా మీరేం కోరుకుంటున్నారు? సో ఇప్పుడు ప్రస్తుతం సార్ ఈ ప్రతి స్కూల్లో కానీ లేకుంటే మీడియా ముఖంగా కానీ ప్రతి పేరెంట్కి నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి మీరు ప్రశ్నించండి. దీనికి సంబంధించిన వసతులు, జీవోల గురించి ప్రతి ఒక్క విషయాన్ని అక్కడ స్కూల్లో ఉన్న ప్రిన్సిపాల్ కానీ లేకుంటే మీకు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు డిఓని కానీ, ఆ మండలికి వెళ్తే ఎంఓయో కానీ, ఈవెన్ కలెక్టర్ని కూడా ప్రశ్నించండి. పలానా స్కూల్లో మేము ఇంత ఫీజు పే చేస్తున్నాం అంటే వీళ్ళు స్కూల్లో వినప్పుడు ఆ స్కూల్లో వాళ్ళు ఇలా చెప్తే నీ ఫీజు కడుతున్నా ఈ వసతులు నేను చెప్పింది, ఈ వసతులు లేవు, సో మీరు అడిగితే మమ్మల్ని ఇట్లా అణిచివేస్తున్నారు. ఇది ఈ ఏవైతే మీ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు ఖచ్చితంగా అక్కడ ఉన్న డిఓను కానీ, ఎంవిఓను కానీ, లేదా కలెక్టర్ కూడా వినకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి ఉద్యమం లాగా దీన్ని వాళ్ళని ప్రశ్నించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం సార్. దీనికి ఉద్యమంలో అంటే ఈ మన పేరెంట్స్ తరఫున ఎక్కడైనా కావచ్చు, ఏ స్కూల్ అయినా కావచ్చు. సపోజ్ మన ఒక స్కూల్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మన 7th 8th 6th ఆ స్కూల్ ఇంకా స్టార్ట్ చేయలేదు.
స్టార్ట్ చేయకుండా కూడా వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ పంపిస్తున్నారు ఇప్పుడే, మేము 15th నుంచి లేదా 20th నుంచి స్కూల్ రీఓపెన్ చేస్తాం, అప్పుడు మీరు మొత్తం ఫీజు మళ్ళీ పే చేయాలి, అకాడమిక్ ఇయర్ టోటల్ ఫీజు పే చేస్తేనే అప్పుడు మీరు రానిస్తాం. రైట్ రైట్ పవన్ గారు చివరిగా మీరు చెప్పి కంక్లూడ్ చేయండి. చెప్పండి, మీరు చెప్పండి సార్. ఈ యొక్క విద్యా వ్యవస్థ మీరు ప్రైవేటీకరణ నిర్వహిస్తున్నారో ఆ ప్రైవేటీకరణ అంతమైపోతుంది సార్, అంతమైపోతుంది. నీకనే ప్రజల దృష్టికి తీసుకపోవాలి. నీకనే మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు చలో అచ్చంపేట నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేస్తున్నాడు. ఆ పాదయాత్రలో భాగంగా అన్ని స్కూల్స్ అన్ని రైతాంగాల దృష్టిని అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఒక అవగాహన కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మన నడ్డి దొక్కుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క అమ్మ ప్రతి ఒక్క అక్క కలిసి వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రతి ఒక్క దృష్టికి తీసుకుపోతున్నారు. అదే విధంగా రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మనకు ఒకటి మీడియా ద్వారా ఒకటి ప్రత్యేక చెప్పదలుచుకున్నా సార్. మన యొక్క డెబిట్ లో పాల్గొన్న శివాజన్న గారు మన ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలు స్వీకరిస్తున్న అన్నగారికి ప్రత్యేకంగా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే విధంగా ఈ యొక్క థ్యాంక్ యూ పవన్ గారు. అదే విధంగా చెప్పండి. మీడియా ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక చిన్న విన్నపం తెలుసుకున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు టిఆర్ఎస్ ను ఓడించడమే పతనంగా ముందుకు రావాలని కోరుతాను. ఎందుకంటే టిఆర్ఎస్ ఓడిపోతే గానీ టిఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దింకుతే గానీ ఏ రాజకీయ పార్టీ ఉన్న విద్యా వ్యవస్థ కోసం మాత్రమే పనిచేయాలని చెప్పి ఖచ్చితంగా అందరం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ పవన్ గారు, సునీల్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, అట్లాగే మిగతా ప్యానెల్ మెంబర్స్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ విద్యా వ్యవస్థపై ప్రత్యేక చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి News1 తెలుగు. ప్రేమ గతి తప్పుతుందా? రక్షణ కరువైంది, భక్షణ కొనసాగుతోంది. తెగబడుతున్న మృగాలు మానవత్వం మరిచి పశువు మనసు కలిగి చెలరేగుతున్న ఉన్మాదుల చేతిలో యువతులు బలి కావాల్సిందేనా?